పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడిగాను, ప్రభా ఈ శుద్ధీకరణకి నీ ప్రజలకి ఈ వర్తమానాన్ని మీరు అనుగ్రహించబోతున్నారని ప్రభుని అడిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము ద్వారా నాతో మాట్లాడారు. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని, అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది, అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండండి. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఒక చక్కని మాట పేతురు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. అపోస్తుడైన పేతురయ్య అంటున్నాడు, అన్నిటి అంతము సమీపమై ఉన్నది. ఈ ఒక్క మాట పట్టుకుందాం ఈ పూట. అన్నిటి అంతము సమీపమై ఉంది. అన్నిటి గురించి మాట్లాడితే బల్లారాధన కూడా ఇక్కడ అయిపోయేటట్టు ఉంటుంది. కాబట్టి ఒక 3 విషయాలు నేను మీతో మాట్లాడడానికి దేవుడు నన్ను సిద్ధపరిచి మీ వద్దకు నడిపించాడు. అన్నిటి అంతము సమీపముగా అంటే దగ్గరగా, నాశనమైపోవటానికి, అంతరించిపోవటానికి చాలా దగ్గరగా ఉన్నాయి. అన్నిటి అంతము ఈ ప్రత్యక్షత ఎవరు కలిగి ఉన్నారు? అపోస్తుడైన పేతురయ్య ఈ ప్రత్యక్షత కలిగి ఉన్నారు. పేతురయ్యతో ప్రభు మాట్లాడారు, పేతురు అన్నిటి అంతమును ఇక ఆలస్యము లేకుండా సమీపముగా వచ్చి ఉన్నది. ఒక 3 అంతముల గురించి ఈ రాత్రి పరిశుద్ధాత్ముడితో మాట్లాడడానికి సిద్ధపడి ఈ ప్రాంగణంలోనికి వచ్చి ఉన్నాడు. 1వ అంతం పాపుల అంతం, 2వ అంతం పరిశుద్ధుల అంతం, 3వ అంతం వ్యక్తిగత అంతం. ఈ 3 అంతముల గురించి ప్రభు మీకు అంతర్భావ శుద్ధితో మీతో మాట్లాడునుగాక. 1వ అంతం పాపుల అంతం. అనండి ఈ మాట. ఈ పాపుల అంతం దేవుడు ఎక్కడ మాట్లాడాడు అంటే ఆదిలోనే, ఆదికాండము 6వ అధ్యాయం 13వ వచనము ద్వారా ప్రభు మాట్లాడారు. ఆదికాండం 6వ అధ్యాయము 13వ వచనం. దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిలో నుండి వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. 1వ అంతం పేరు పాపుల అంతం. ఇక్కడ తండ్రి అయిన యెహోవా దేవుడు నోవాహుతో మాట్లాడుతూ అంటాడు, నోవాహు, నా సన్నిధిలో నుంచి పాపులను అంతము చేయబోయే ఉగ్రత వచ్చుచు ఉన్నది. మళ్ళీ ఒకసారి చదవండి అమ్మ మాట. దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. అదుగో నా అంతము వచ్చి ఉన్నది. నా అంతము ఎవరి మీదకి వచ్చి ఉన్నది అంటున్నాడు? పాపుల మీదకి నా అంతము వచ్చి ఉన్నది. కావున నోవాహు, నీవు నీ కుటుంబము కొరకు నీవు ఓడను సిద్ధపరచు. నోవాహు కుటుంబానికి 3 స్టేర్ల ఓడ అవసరం ఉండదు. దేవుని ఉద్దేశం ఏంటంటే, దేవుని యొక్క వాక్కు ఎవరైనా ఆ రోజుల్లో విని రక్షించబడి ఓడలోనికి వస్తారేమో వారిని కూడా రక్షిద్దామనే ఉద్దేశముతో దేవుడు 3 స్టేర్ల ఓడని నిర్మించమని నోవాహుతో చెప్పాడు. నోవాహు, నీవు ఓడని సిద్ధపరచు, నా సన్నిధిలో నుంచి పాపుల అంతము వచ్చి ఉన్నది. ఇదే సమయం నోవాహు అంతము వచ్చుచు ఉన్నది. పాపులు అంతరించబోయేటువంటి దినాలివి. వరదలోనో సుడిగాలిలోనే పాపాత్మలు కొట్టుకొని పోయేటువంటి తరుణం ఇది, అంతం ఇది. పాపులు భూమి మీద ఇదిగో రెప్ప పాటును కూడా కనబడని దినాలలోనికి వచ్చేసాం. సమయం లేదు. నా సన్నిధిలో నుంచి అంతము బయలుదేరింది. ఎవరి మీదకయ్యా అంతం అంటే పాపుల మీదకి అంతము దిగి వచ్చుచు ఉన్నది. నోవాహుతోనే చెప్పాడు. ఆ రోజుల్లో తరములో నోవాహు ఒక్కడే నీతిమంతుడుగా దేవుని దృష్టికి కనపడ్డాడు. దేవునికి స్తోత్రం.
నోవాహు ఒక్కడే నీతిమంతుడిగా దేవుని దృష్టికి కనపడ్డాడు. నోవాహుతో దేవుడు చెప్పాడు. నోవాహు కుటుంబం ఎంతమంది? 7 నోవాహు కుటుంబం. నోవాహు భార్య, నోవాహు కలిపితే 7+1 8 మంది తన కుటుంబం. తన కుమారులు కావచ్చు, తన కోడళ్ళు కావచ్చు, తను కావచ్చు, తన భార్య కావచ్చు, మొత్తం కలిపి 8 మంది. దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే నోవాహు, నీవును నీ కుటుంబమును ఓడను నిర్మించి ఆ ఓడలోనికి మీరు వెళ్ళండి అని ప్రభు చెప్పారు. ఎందుకు? అంతము వచ్చుచు ఉన్నది. నోవాహు దినాలు ఎలాంటి దినాలంటే, ప్రభువు యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఉన్న దినాల్లో నా రాకడ దినం ఎలా ఉంటుందంటే, మనుష్య కుమారుడు రాకడ దినాలు ఎలా ఉంటాయంటే, నోవాహు దినములలో ఎలాగున జరుగుతున్నదో అలాగున జరుగుతాయని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇందుకే నోవాహు దినాలు ఎటువంటి దినాలంటే, పసి ప్రాయుడు కూడా, చిన్న వయసులో ఉన్న వారికి కూడా చెడిపోయిన దినాలు నోవాహు దినాలు. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ చదువుకునే వాళ్ళు, ముద్దుగా మాట్లాడే వాళ్ళు కూడా చెడిపోయిన దినాలు నోవాహు దినాలు. పనికి మాలినటువంటి ఒక భయంకరమైన బలోపేతము చేస్తున్న పాపపు దినాలు నోవాహు దినాలు. ఆ నోవాహు దినాల్లో తండ్రి అయిన యెహోవా దేవుడు భూమి గురించి సంతాపపడ్డాడు. భూమి మీద ఆయన చేతులతో చేసిన ఆ శరీరములను గురించి ఆయన చాలా సంతాపపడి ఆయన మనస్సులో నొచ్చుకున్నదని వాక్యం సెలవిస్తుంది. దేవుణ్ణే బాధ పెట్టినాయి నోవాహు దినాలు. ఆ దినాలన్నీ కూడా పెండ్లిళ్ళు చేసుకుంటూ, ఇల్లులు మంచి మంచి గృహాలు కట్టుకొనుచు, వివాహములకు వెళుతూ, వివాహములకు ఇచ్చుకుంటూ, ఇదే ఎక్కడ చూసినా ఇల్లు కట్టబడుతున్నాయి. ఏందిరా ఇల్లు కడుతున్నావంటే, మా పెళ్ళండి అంటాడాడు. పెళ్లి కొరకు గృహాలు కట్టబడటం. ఏంట్రా ఎక్కడైనా ఇల్లు నిర్మాణం జరుగుతూ ఉంటే, ఏంటి ఇల్లు కట్టుకుంటా అంటే, నా భార్య కొరకండి అంటున్నాడంట ఒకడు. ఎక్కడ చూసినా ఇల్లులు కట్టుకోవటాలు, ఎక్కడ చూసినా పెళ్ళిళ్ళు చేసుకోవటాలు, ఎక్కడ చూసినా తింటమే. అయితే నోవాహుతో దేవుడు అన్నాడు, నోవాహు, నువ్వు ప్రజలతో ప్రకటించు. ఎందుకంటే నువ్వు ప్రకటించగా ఒక్కడైనా మారు మనసు పొంది నీవు నిర్మించుచున్న ఓడలోనికి వస్తాడేమో, వాడిని బ్రతికిస్తానని నోవాహుతో దేవుడు చెప్పాడు. నోవాహు ఒకవైపు ప్రసంగం చెప్తున్నాడు, ఒకవైపు ఓడను కట్టుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే పాపుల అంతం వచ్చేసింది అని ప్రకటిస్తున్నాడు నోవాహు. దేవుడు నాతో గత రాత్రి మాట్లాడారు, నన్ను దర్శించాడు, పాపుల అంతం వచ్చేసింది అన్న. ఎబ్బే, ఫ్రైడ్ రైస్ తిన్నప్పుడు ఫ్రైడ్ రైస్ తింటున్నాడు, నూడిల్స్ బండి దగ్గర ఉన్నాడు, నూడిల్స్ బండి దగ్గర ఉంటున్నాడు. ఉండయ్యా, నాకు ఈ గోల్ అర్థం కావట్లేదు అంటున్నారు. ఆయన మాట ఎవడు వింటలేదు. ఆయన ప్రకటన చేస్తూ ఉన్నాడు, ప్రకటిస్తూ ఉన్నాడు, పదే పదే మొత్తుకుంటూ ఉన్నాడు. రండి నాతో కలిసి సహకరించండి, ఓడని నిర్మిద్దాం రండి, ఇదిగో యెహోవా అంతం రాబోతుంది, సంఘాన్ని కట్టుకుందాం రండి. ఏ ఒక్కడు వినట్లేదు. అవే పెళ్ళిళ్ళు, అవే ఇల్లు కట్టుకోవటాలు, అవే తిండి, అవే ఆశలు, అవే పనికి మాలితనాలు. ఎవ్వడు మారే ఛాన్సు లేదక్కడ. ఇక్కడ బలమైన వర్తమానం చెప్తున్నాడు నోవాహు. ప్రత్యక్షత కలిగిన వర్తమానం, పరలోకముల నుంచి దేవుని స్వరముని విని వాక్యం చెబుతుంటే వినేనాథుడు లేదు. ఆ నోవాహు కాలాలు అంత భయంకరంగా, ఎంతో చండాలంగా మారిపోయినాయి. ఈ కాలంలో కూడా చూస్తే నిజంగానే ప్రభు త్వరగా రాబోతున్నాడని కొంతమంది జనములను చూస్తే అర్థమవుతూ ఉంటుంది. వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కావట్లేదు. నాకు ఒకటి అర్థమవుతుంది, నోవాహు కాలంలాగా ఈ కాలము తయారైపోతుంది. మార్చుకోవట్లేదు ఒక్కరు. నోవాహు కాలంలాగా తయారైపోతుందంటే దేవుని యొక్క ఉగ్రత భూప్రపంచం మీద కుమ్మరించబడబోతుందన్న సూచనలో మనలో ఒకసారి మనం టాలీ చేసుకుంటే అర్థమైపోతూ ఉంటుంది. మీరు చాలా జాగ్రత్తగా మనసు పెట్టి వినండి. పాపులకు అంతము వచ్చుచు ఉన్నది. నేను ప్రకటిస్తున్నాను, పాపులకు అంతం వస్తుంది. అయితే ఆ ఓడ ఎవరెవరు కట్టారో తెలుసా? నోవాహు, తన భార్య, తన కొడుకులు, తన కోడల్లో నోవాహుకి సహకరించారు. దేవునికి స్తోత్రం. ఓడ నిర్మాణంలో తన కుటుంబమే సహకరించింది తప్ప ఏ ఒక్కడు పందులు తిన్నట్టు తిట్టినాడు, ఏ ఒక్కడొచ్చి ఒక చెక్క మొక్క అందించిన దాఖలాలు లేవు ఆ రోజుల్లో. ఏ ఒక్కడు ఒక మేకు మొక్క అందించిన దాఖలాలు లేవు. ఏ ఒక్కడు మ్రానులు నరికినటువంటి దాఖలాలు లేవు. తినేవాడు పందులు తిన్నట్టు తింటున్నారు.
పెళ్ళిళ్ళు చేసుకున్న మండపాలు కట్టి ఇగిలించుకుంటా ఫోటోగ్రాఫర్ల వైపు చూసుకుంటా వాళ్ళు అట్ట దిగుతున్నారు. పాపము సంఘాన్ని 7 మంది కుటుంబముతో కలిసి ప్లస్ 8 మంది కలిసి ఆ సంఘం అనే ఓడను నోవాహు నిర్మించుచు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒకవైపు నిర్మిస్తున్నాడు, ఒకవైపు ప్రకటన చేస్తున్నాడు. పోనీ మీరు కట్టకపోతే కట్టకపోయారు, మేము కట్టే ఓడలోను కన్నా రండి, ఫలానా దినమున ఓడ ముగించబడుతుంది, సంఘము కట్టబడుతుంది, మీరు రండి పోని అని బతిమలాడుతున్నాడు నోవాహు. ఎవ్వడు ఆయన మాటను పట్టించుకోవడానికి తమ మనస్సులను పెట్టకనే ఉన్నారు. ఎవరు కూడా ఆయన మాట మీద, అరే పెద్ద ఆయన చెప్తున్నాడు, ప్రత్యక్షత అంటున్నాడు, దర్శనం అంటున్నాడు, ప్రభు మాట్లాడారు అంటున్నాడు, మరి ఏదన్నా వెళ్ళి చూద్దాము, ఎవ్వడికి లేదండి. ఒక్కడు కాకపోతే ఒకటికన్నా ఎవ్వడికి లేదు. అందరూ భయంకరంగా ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. ఒకటి జ్ఞాపకం చేసుకోండి, నేను ఈ వాక్యం సందర్భంగా మీకు ఏం తెలియజేయాలనుకుంటున్నానంటే, పాపుల అంతము వచ్చుచు ఉన్నది. పాపాత్ములు అంతరించిపోతారు. ఇక వాళ్ళని చూడాలన్నా చూడలేం మనం. అంతరించిపోతున్న దినాలు ఇవి. ఎక్కడో మా స్కూల్ టైంలో టెక్స్ట్ బుక్లో చదివా, పిచుకలు అంతరించిపోవటం, సింహాలు అంతరించిపోవటం అని చదివాను. కానీ ఈ పూట ప్రభు అన్నాడు, పాపులు అంతరించిపోయే దినాలంటివి. కనబడరట వాళ్ళు, పాపులు అంతరించిపోయే దినాలు. ఈ పూట సంఘం అనే నీవు ఏం చేయాలో తెలుసా? సంఘం అంటే మీకు చాలాసార్లు చెప్పా, సంఘం అంటే మనమే అని. సంఘం అనేది నీవు ఈ చిట్ట చివరి దినాల్లో, ఈ చిట్ట చివరి క్షణాల్లో నువ్వేం చేయాలంటే దైవజనుడికి సహకరించాలి. ప్రైజ్ ది లార్డ్. సంఘము కట్టబడటానికి నువ్వు ఏ పనిలో నిమగ్నమైపోవాలో తెలుసా? నువ్వు అంటావు, అయ్యగారు మొన్న బుడమేర కట్ట తెగొచ్చిన నీళ్ళు ఇప్పటికే చాట్లో ఎత్తిపోతున్నాము, ఇక నీకేమో సహకరించమంటారేమో. అలాంటి వాళ్ళకి నా హృదయపూర్వకమైన వందనాలు. ఆ పనుల్లోనే నిమగ్నమైపోయారు చాలామంది. నువ్వు ఎన్ని చేసినా వేస్టే, ఎన్ని చేసినా వృధానే. ఇవి చివరి క్షణాలని చెప్తున్నాడు ప్రభు. చివరి దినాలు కాదు, దినాలు పోయినాయి, దినాల వాక్యం పోయింది. చిట్ట చివరి దినాలని చెప్పే ప్రసంగాలు పోయినాయి. చివరి క్షణాలు, పాపులు అంతరించిపోయే క్షణాలు, పాపులు నిర్మూలమైపోయే క్షణాలు, మాట వినని వారు కనపడని క్షణాలు. ఈ క్షణాల్లో నువ్వు పాపులతో చేరక దైవజనుడైన జయరాజు గారితో సంఘము కట్టడలో, సంఘ నిర్మాణములో, వాక్య పునాదిలో నీ సహకారము, నీ బిడ్డల సహకారము, నీ భర్త సహకారము ఎంతైనా ఉండనివ్వండి అని ఈ వాక్య సందర్భంగా ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు సహకరించవలసింది, నువ్వు సహాయపడవలసింది, నీవు చెయ్యి కలపవలసింది. ఈ చిట్ట చివరి క్షణాల్లో, ఈ దినాల్లో దైవజనుడికి, సంఘమునకు తప్ప మరి దేనికి కాదని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మనం సహాయపడాలి, మనం సహకరించాలి. దైవజనుడు చెప్తున్నాడు, ఒక పక్కన అంతమొస్తుంది, పాపులకు అంతమొస్తుంది. ఎస్, సంఘం ఒకవైపు కట్టబడాలి, క్రీస్తు రాజ్యం భూమి మీదకి రావాలి, మహిమ ప్రత్యక్షత అనుభవించుకోవాలి, మహిమను మనం త్వరగా పొందుకోవాలి. వాక్యము చెప్పుచున్నప్పుడు వాక్యమునకు సహకరించాలి, వాక్యమునకు లోబడాలి. ఎవడైతే దైవజనుడికి లోబడే పనిలో ఉంటాడో, ఎవడైతే దైవజనుడికి సహకరించే పనిలో ఉంటాడో వాడు మాత్రమే రక్షించబడతాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజుల్లో ఎలా జరుగుతుందంటే, ఇళ్ళ దగ్గర కూర్చునే వాళ్ళతో ఇల్లు కూడా ఇళ్ళ దగ్గర కూర్చుంటున్నారు. రాట్లా పాపుల గుంపులో చేరక, నశించిపోయే దాంతో నీకేం పని, నశించిపోయే వాడితో నీకేం మాటలు. వాడు కనబడ్డో ఫ్యూచర్లో, వాడు నూకలుండవు భూమి మీద, ఆమె నూకలు భూమి మీద కనబడవు. ఎందుకంటే పాపులు అంతము వారికి వచ్చుచున్నది, పాపాత్ములు కనబడరు. ఎంత వెతికినా, భూతద్దం పెట్టినా కనపడని దినాలు, క్షణాలు వచ్చేసాయి. వారితో నీకేం పని? క్షణాల్లో వారు భౌతిక మరణాన్ని పొందుతారు, క్షణాల్లో కనుమరుగైపోతారు.
నీకేంటి వాళ్ళతో పని? నువ్వెవరితో చేరాలి చిట్ట చివరి రోజుల్లో? మైకా పట్టుకొని గొంతు విప్పి కేకలు వేస్తున్న వాడితో కలిసి సహకరిస్తావా? లేదంటే ఇళ్ళ దగ్గర కూర్చున్న వాళ్ళతో ఇళ్ళ దగ్గర కూర్చొని, ఏదంటే మీటింగ్ పెట్టే వాళ్ళతో మీటింగ్ పెట్టుకుంటా, లేదంటే ఏదేదో పనులు చెప్పుకుంటా వారితో తిరుక్కుంటా ఇంట్లో కూర్చుంటే చక్కగా తినుకుంటూ కూర్చుంటావా? అంతర్భావన అంతర్గతం ఒకటే. చావు అనేది ఒక వ్యక్తికి వస్తే మందిరములో తుది శ్వాస విడిచేయాలి. పాట పాడుతూ పాడుతూనే ప్రాణం ఆగిపోవాలి. ఆయన దైవ సన్నిధిలో నిలబడుతూనే ప్రాణం ఆగిపోవాలి. నీకు ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా, ఆదివారం ఇంటి దగ్గర ఉంటే నా ప్రాణం పోతే పరిస్థితి ఏంటి ప్రభువా అని? నీకు అటువంటి ఉద్దేశం ఉంటే పరిగెత్తుకుంటూ వచ్చి మందిరంలో పడిపోయేదానివి. దేవునికి స్తోత్రం. నీకు అటువంటి ఉద్దేశమే ఉంటే, నాకు ఇట్లా భయం వేస్తూ ఉంటుంది, అసలు నేను యాక్చువల్గా నేను మానేను ప్రభు, ఒకవేళ నేను మానేసిన దినము నేను ఆఖరి దినం అవుతుందేమో. ఎట్టి పరిస్థితుల్లో ఏది బాగోపోయినా ఏది బాగున్నా నీ సన్నిధిలో కనుమయ్యాలనేటువంటి ఒక లక్ష్యమే ధ్యేయంగా పెట్టుకుని భక్తి చేస్తున్నాను. నీ సేవ చేస్తూనే, నీ పని చేస్తూనే, నీ నిర్మాణంలో ఉంటూనే తుది శ్వాస విడవగలిగే కృప నాకు ఇవ్వని. అమ్మో ఈ పూట ఆదివారం, అమ్మో ఎంత బాగోపోయినా వెళ్ళిపోవాలి, ఎంత గుండె నొప్పినా వెళ్ళిపోవాలి, ప్రజలకి ప్రసంగం చెప్పాలి. ఎందుకంటే దీంట్లో నా స్వార్థము కూడా ఉంది. దేవుని సన్నిధిలో ప్రాణం విడిచిపెడితే ప్రాణం వదిలేయాలి. అమ్మో శుక్రవారం ఎప్పుడు వస్తుందో, ఆదివారం ఎప్పుడు వస్తుందో, అమ్మో మందిరానికి ఎప్పుడు వెళ్ళాలో ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థనలు చేసినటువంటి రాత్రులు చాలా ఉన్నాయి నా జీవితంలో. ఆ భయముతో బ్రతకాలి. ఈ చివరి క్షణాల్లో మందిరము పనుల వైపు ఎక్కువగా మక్కువ చూపించాలి. నీ మక్కువ మందిరం అవ్వాలి, నీ మక్కువ ప్రార్థనలు అవ్వాలి, నీ మక్కువ స్తుతి గీతములు అవ్వాలి, నీ మక్కువ, నీ ప్రేమ సంఘము మీద కురిపించాలి. నీకు ఓపిక ఉంటే, ఆరోగ్యం ఉంటే నలుగురికి సువార్త చెప్పే పనిలో ఉండి చివరి క్షణాల్లో నలుగురికి సువార్త చెప్పే పనిలో ఉండు. నేను అంటున్నాను, నోవాహు ఒక్కడే ఆ రోజుల్లో స్వార్థను ప్రకటించాడు. నోవాహుకి సహకరించేవాడిని దేవుడు 7గురిని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. తన భార్యని, తన కుమారుల్ని, తన కోడల్ని 7గురిని ఇచ్చారు నోవాహుకు సహకరించేవారిని. కానీ నాకు దేవుడు ఇంతమందిని ఇచ్చాడని ప్రతిరోజు నేను సంతోషిస్తూ ఉంటాను. కానీ మీరు ఎంతవరకు సహకరిస్తున్నారు అనేది మీరు క్వశ్చన్ వేసుకోవాలి. ఎంతవరకు ప్రార్థనకి మీ ప్రాణాత్మ దేహాలను అర్పిస్తున్నారనేది మీరు దేవుని సన్నిధిలో ఆలోచించవలసిన విషయం. నీ పనుల్లో ఉండగా ప్రాణం ఆగిపోద్దేమో, నీ వ్యక్తిగత పనులు చేస్తుండగా ప్రాణం నిలిచిపోతుందేమో, అమ్మో ఇళ్ళ దగ్గర ఉండగానే ఆ చివరి తుది శ్వాస వదులుతానేమో స్వామి భగవంతుడా. నీ సన్నిధిలో, నీ సన్నిధిలో, నీ సన్నిధిలో, నీ సన్నిధిలో ప్రభా, నీ దాసుడు వాక్యము ప్రకటిస్తూ ఉండగా, నీ దాసుడు క్రింద నేను ఉండగా, నీ దాసుడికి నాయన పరిచర్య చేస్తూ ఉండగా నా ప్రాణమును పిలుచుకోనటువంటి ఒక తపన ఈ చివరి క్షణంలో ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలని చెప్పటంలో ఏ సందేహము కూడా లేదు. ప్రియ దైవజనమా, నోవాహు కాలము భయంకరమైనది. ఈ కాలంలో కూడా దేవుడు నిన్ను ఒకటి హెచ్చరిస్తూ ఉన్నాడు. పాపుల అంతము వచ్చుచు ఉన్నది. నువ్వు ఎవరితో చేరావని దేవుడి రాత్రి నిన్ను అడుగుతున్నాడు. నువ్వెవరితో చేరావు? దైవ సన్నిధిలో ఉంటున్నావా? దైవ వర్తమానం ఇక్కడ వినపడుతుండగా నీ ముఖ చిత్రం ఇక్కడ కనపడగలుగుతుందా? నీవు దేవుని సన్నిధిలో అటెండ్ అవ్వగలుగుతున్నావా? దేవుని ముందర కూర్చోగలుగుతున్నావా? ఆ క్షణంలో ఆ వాక్యమునకు నువ్వు సహాయపడగలుగుతున్నావా? సహకరించగలుగుతున్నావా? లోబడగలుగుతున్నావనే చూసుకోవాలి. క్షణము క్షణము ఒక గండంగా గడిచిపోతుంది ఈ రోజుల్లో. హ్యాపీగా బ్రతకటానికి కూడా ఏ ప్రకృతి వైపరీత్యాలు బ్రతకనివ్వట్లేదు మనుషుల్ని. క్షణము గడిస్తే ఒక గండములో నుంచి బయటకు వచ్చినట్లే ఉంటున్నటువంటి తరుణములో నువ్వు చాలా వెచ్చలివిడిగా నువ్వు ప్రవర్తించడం చాలా తప్పు. ఒకవేళ పాపుల గుంపులో చేరి పాపులతో సహవాసము చేస్తూ వారితోనే ఉంటే నీ అంతము వచ్చి ఉన్నదన్న సత్యం మర్చిపోవద్దు. నువ్వు అయ్యో ఇదంతా నాకెందుకు, దాంతో ఉంటే నా అంతం వస్తుందని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి చివరి క్షణాల్లో నా మందిర క్షేమం నాకు కావాలి, నా మందిర ఉపోద్ఘాతం నాకు కావాలి, నా మా మందిరంలో పాటు పట్టం నాకు కావాలి.
నీ ధనమైన, నీ సమయమైన దేవుని మందిరమును కొరకు ఖర్చు పెట్టగలిగిన కృప నేను పొందుకోవాలి ప్రభువా. ఎన్ని సంవత్సరాలు నా కొరకు ప్రయాసపడి ఏమీ మిగిల్చుకోలేకపోతున్నాను స్వామి నాథ. అయ్యా ప్రభువా, ఈ చివరి క్షణాలు అంటున్నావు కదా, పాపులతో నేను నశించకూడనట్లుగా సంఘ నిర్మాణములో కావచ్చు, సంఘ కట్టడిలో కావచ్చు, సంఘ ఉపోద్ఘాతములో కావచ్చు, సంఘ బోధలో కావచ్చు, నా వంతు సహకారము, నా వంతు సహాయము, నా వంతు సమయము, నా వంతు బలము నేను వేంచేయాలని ఒక తీర్మానము తీసుకో. ఈ పూట చివరి క్షణాలు ప్రభువా, మందిరము వైపున ఉపోద్ఘాతము తిరగాలి, మందిరము వైపున ఉదరము ఆలోచించాలి, మందిరము వైపున ఆలోచన కేంద్రీకరించాలి, వాక్యముల వైపున మైండ్ చిత్రీకరించబడాలి. ఓ నా కాళ్ళు వాక్యము వైపు, నా కాళ్ళు మందిరముల వైపు పరిగెత్తటానికి ఉర్రెత్తులాడాలి స్వామి నాథా. మీరు సహాయము చేయండి. నీ పరిశుద్ధాత్మ మాకు సహాయము చేయకపోతే చాలా ప్రమాదము స్వామి. ఒక మనుషుడుగా నా అంతటా నేను రాలేను, నీవు నన్ను ఆకర్షించితే తప్ప నేను నీ వైపు పరిగెత్తగలను స్వామి. నా బాధ అర్థము చేసుకో. నేను పాపులతో ఈ పూట కలవనయ్యా, నేను మందిర సహకారములో ఉంటాను ప్రభువా. మోషేకి ఇద్దరు చక్కగా మోషే చేతులను ఆనుకునే వాళ్ళు ప్రభువుకి కావాలి ఈ దినాల్లో. దైవజనుడు చేతులు పట్టుకుని ఏలాడేవాళ్ళుగా, నా చేతులు నరికేద్దామని చూస్తున్నారు కొంతమంది. చేతులు పట్టుకుని ఏలాడగటం కాదు ఈ దినాల్లో. చేతులను ఆదరణ ఇవ్వాలి, చేతులకు ఆదరణ ఇవ్వాలి. చేతులను ఆ బరువును మోయగలిగిన కృప ఈ క్షణాలను పొందుకోవాలి. సంఘ బరువును మోయగలిగిన కృప, సంఘ బాధ్యతను మోయగలిగిన కృప. కుటుంబ భారం, కుటుంబ బాధ్యతలో ఎప్పుడు ఉండేవే, అవి కొత్త ఏం కాదు. ఒక క్రొత్తగా క్రియేట్ అయిపోవటం నుంచి సంఘ బరువు, సంఘ భారం, దైవజనుడి యొక్క భారమును ఆ చేతులను ఆదరించగలిగి ఆనుకోగలిగినటువంటి కృపనైనా ఈ చివరి క్షణాల్లో నేను పొందుకోవాలని నీ ఒక తీర్మాన పూర్వకముగా ముందుకు కదలాడాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. చాలా జాగ్రత్తగా మీ యొక్క హృదయాన్ని కేంద్రీకరించండి ప్రభు మీద. చాలా మందిలో భక్తి దిగజారిపోతున్నది నేను చూస్తూ ఉన్నాను, భక్తి తగ్గిపోవటం నేను చూస్తూ ఉన్నాను. ఆయన లేకపోయినా ఉండగలిగే కృప నేను చూస్తూ ఉన్నాను అండి. ఎంత మంచి కృప పొందుకుంటున్నారు సంఘంలో కొంతమంది బిడ్డలు. ఆ కృప ఏంటో నేను పొందుకోలేకపోతున్నాను, ప్రయత్నించినా నా వల్ల అవ్వట్లేదు. యేసు ప్రభు లేకపోయినా ఉండగలిగే కృప, మందిరానికి రాకపోయినా హ్యాపీగా జాలీగా ఉండగలిగిన కృప, దేవుని వాక్యం వినపడకపోయినా ధైర్యం కలిగి ఉండే కృప మరి నాకేంటో రావట్లా. నెత్తి నోరు కొట్టుకుంటున్నా. మీకు ఎంత ఈజీగా వస్తుంది? ఆ సంఘం పేరేంటో చెప్తారా? నాకు పాస్టర్ పేరు చెప్తారా? ధైర్యంగా ఎలా ఉండగలుగుతున్నారండి? దేవుని వాక్కు వినపడకుండా, దేవుని ప్రశంస పొందకుండా, దేవుని యొక్క మహిమ ఆయన ప్రభ నీ మీదకు దిగి రాకుండా ఇంత ధైర్యంగా ఎలా ఉండగలుగుతున్నారు? అది కూడా ఒక కృపేలేండి, అది కూడా ఒక కృపే. నాకు తెలిసినంత మాత్రం ఆలోచించొకసారి. పాపులకు అంతం వస్తుందంటే నీలో భయము మొదలవ్వాలి. అయ్యో నేను పాపిని కదా, అయ్యో మందిరము గురించి పట్టించుకోలేని పాపాత్మురాలను, పాపాత్ముడను. వాక్యము నిర్మాణము జరుగుతూ ఉండగా ఆ వాక్య నిర్మాణములో నా వంతు సహకారము నేను చేయకపోవటము నా దౌర్భాగ్యము. దైవజనుడు వాక్యము చెప్పుచున్నప్పుడు ఒక్కొక్క ఇటుక పేర్చబడాలి. అప్పుడే ఆ వాక్య ఉపోద్ఘాతం అద్భుతంగా ముగించబడుతుంది. వాక్యమును ప్రకటిస్తున్నప్పుడు ఇటుకలు ఎవరంటే మీరే. ఒక్కొక్క ఇటుక ఒక గృహంగా మారిపోవాలి, ఒక్కొక్క ఇటుక ఒక పురముగా మారిపోవాలి, ఒక్కొక్క ఇటుక ఒక అంతస్తుగా మారిపోవాలి. ఈ ఇటుకలన్నీ కలుస్తేనే ఓడ కట్టబడుతుంది. ఎస్, సహకరించగలగాలి. వాక్యము చెప్పుచున్నప్పుడు, వాక్యము మాట్లాడుతున్నప్పుడు, నోవాహు కూడా ప్రకటించినప్పుడు ఎవడూ సహకరించలేదు. తన కుటుంబ సభ్యులు తప్ప ఎవ్వడూ సహకరించలేదు నోవాహుకి. తన కుటుంబ సభ్యులు సహకరించకపోతే ఓడ నిర్మాణము పూర్తి అయ్యేది కాదు. వాక్య నిర్మాణము కూడా పూర్తి అవ్వాలంటే చెప్తే పూర్తి అయిపోదుగా. చెప్పేవాడు ప్లాన్ గీసేవాడు ఉంటాడు, చెప్పేవాడు ఉంటాడు. మీకు మీరుగా మెటీరియల్గా మారి ఒక ఓడగా కట్టబడాలి. ఆ సంఘము రాకడలో ఎత్తబడుతుంది.
ప్రభు కొరకు మహిమకరంగా ప్రభు ఎదుట నిలబడగలుగుతుంది. చెప్పాడు నోవాహుకు దేవుడు, నువ్వు ఓడను నిర్మించాలి, ఓడను ఖచ్చితంగా కట్టాలి. నేను అనుకున్నాను వాక్యం చదివితే, నాథా ప్రభువా సద్బోధకుడా, నోవాహుకి తన కుటుంబమే లేకపోతే నోవాహు వాడు ఎలా నిర్మించేవాడయ్యా? సహకారులి కాలంలో కావాలి, సహకరించేవారి కాలంలో కావాలి. ఒక ఇటుకగా, ఒక సున్నముగా, ఒక సిమెంటుగా, ఒక కంకరగా మారగలిగి ఈ వాక్యమును ఎలా పూర్తి చేయాలో ఒక ఆలోచన కలిగి కట్టబడేటువంటి మనస్తత్వాలు కావాలి ప్రభువా. లేకపోతే సంఘము నిర్మించబడదు, వధువు సంఘము తయారవదు, ఒక కన్యక కట్టబడదు ప్రభు అని నేను ఎంతో నా ఉదరములో నుంచి నేను బాధపడిన సందర్భం వాక్యం చదువుతున్నప్పుడు. అయ్యా మందిర నిర్మాణము ఇలా కట్టాలని చెప్తున్నావు, ఇటుకలేయ్యా, కంకరేదయ్యా, సిమెంట్ ఏదయ్యా, రాడ్ బిల్డింగ్ కూడా ఏడయ్యా? వీళ్ళందరూ ఏరంటే వాళ్ళందరూ మీరే ఇటుకలుగా మారాల్సిన పని మీదే, కంకరగా మారాల్సిన పని మీదే, సిమెంటుగా మారాల్సిన పని మీదే, ఒక రాడ్లుగా మారాల్సిన పని మీదే. మీరు మారి అందరూ ఒక మాట మీదకు వచ్చి అదుగో ఆ పూర్తి నిర్మాణాన్ని కొనసాగించాలి. ఆ నిర్మాణమే వధువు భార్య, ఆ నిర్మాణమే పెండ్లి కుమార్తె, ఆ నిర్మాణమే ప్రభువు భార్య. ఆ నిర్మాణము చేయబడాలి. ఆ నిర్మాణము చేయబడాలన్నప్పుడు పాపులతో సహకరించకూడదు, పాపుల గుంపులో మనం ఉండొద్దు. పాపులకు అంతము వచ్చి ఉన్నదని ప్రభు చెప్తున్నాడు. వాళ్ళు అంతరించిపోతారు, వాళ్ళు గతించిపోతారు. వాళ్ళతో నీకు పొత్తు ఉండొద్దు, వాళ్ళతో నీకు సమభావకం ఉండొద్దు, వాళ్ళతో నీకు మాటలు ఉంటే ఉన్నాయి కానీ వాళ్ళ ఆలోచన విధానంలో నువ్వు నడవద్దు అని చెప్తున్నాను. మనకు ఒక బాధ్యత ఉందిగా, మనం ఓడ నిర్మించాలి. బాధ్యత ఈ అంచె దినాల్లో, ఈ అంచె క్షణాల్లో, ఈ చిట్ట చివరి రోజులో ఓడను నిర్మించాలి. అయ్యో ఈ ఆదివారం మందిరానికి వెళ్ళకపోతే, ఒకవేళ వెళ్ళినా కూడా దైవజనుడికి ఒక ఇటుకగా మారకపోతే దైవజనుడు ప్లాన్ అంతా అట్టర్ ఫ్లాప్ అయిపోద్దని ఒక్కడికైనా ఉందా? ఒక్కడికైనా ఉందా? నీలో నీవు అయ్యా నేను ఇటుకగా మారి అదుగో ఆ గోడ స్థానంలో ఉంటాను ప్రభువా, లేదంటే నేను సిమెంట్గా మారి ఆ యొక్క ఇటుకలను బలపరుస్తాను ప్రభువా, ఏదో ఒకటి ఎలాగోలా మారి సంఘము పూర్తవ్వాలి, ఈ వాక్యము నెరవేర్చబడాలి, సంఘమంతా కలిసి వాక్యమును మేము చేయాలి. ఇది ఒక ఓడగా మేము కట్టుకోవాలి. కట్టుకున్న తర్వాత మనల్ని మనం కట్టుకున్న తర్వాత అనేక మందికి సువార్త చెప్పి ఆ పాపులకు అంతం వస్తుంది. ఈ ఓడలోనికి రండి, ఈ జేహెచ్ఎస్ మినిస్ట్రీస్లోకి రండి, మీరు రక్షించబడతారు, మారు మనసు పొందండి, బాప్తిజం తీసుకోండి, మహిమ లోకం ఉందని మేము నలుగురికి చెప్పాలి. ఈ ఓడలోనికి తీసుకురావాలన్న తపన ఈ దినాల్లోనే ఉండాలి, ఈ క్షణాల్లోనే ఉండాలి. ఇంకెప్పుడో అంటే నువ్వు ఉంటావో లేదో ముందు నువ్వు చూసుకో, నువ్వు ఉంటావో లేదో ముందు నువ్వు చూసుకో. ఇంకెప్పుడో టైం పెట్టావంటే అయిపోయింది. చివరి క్షణాలు అంటున్నాను కదా, నేను దినాలు కూడా కాదు క్షణాలు అంటున్నాను కదా. దినాలు అన్న వర్తమానం ఎప్పుడో ముగిసిపోయింది, క్షణాల్లోకి వచ్చేసాం. ఈ క్షణాలు కూడా రెప్ప పాటునే మాయమైపోతాయి. నువ్వు కనపడాలి దేవుని సన్నిధిలో, నిత్యమైన సన్నిధిలో కనపడాలంటే నువ్వు మందిరముగా, నువ్వు ఒక ఓడగా నువ్వు పేర్చబడాలి. ఆ ఓడలో ఎక్కడో ఒక చెక్క ముక్కగా ఉండిపోతే చాలు, ఆ ఓడలో ఎక్కడో ఒక ఇటుక ముక్కగా ఉండిపోతే చాలు, ఆ ఓడలో ఎక్కడో ఒక మెటీరియల్గా ఉంటే చాలు, ఒక కిటికీగా ఉంటే చాలు, ఒక బల్లగా ఉంటే చాలు, ఒక పడకగా ఉంటే చాలు, ఒక మెట్టుగా ఉంటే చాలు. ఆ ఓడలో ఎక్కడొకక్కడ నా రూపం ఉండాలి, నా బిడ్డల రూపం ఉండాలి, నా భర్త ఉండాలి. ఒక ఇటుకగా ఉండొచ్చు, ఒక కిటికీగా ఉండొచ్చు, ఒక బెడ్రూమ్గా ఉండొచ్చు. ఎలాగైనా మేము ఆ ఓడ నిర్మాణములు మా సహకారం ఉండాలి, మా లోబడే విధానం ఉండాలి అని ఈ చివరి దినాల్లో నీవుగా అనుకోవలసినటువంటి సమయం ఇది. ఎంతమంది ఈ చివరి దినాల్లో ఎంతమంది దేవుని సంఘముగా కట్టబడాలని ఎంతమందిలో ఉంది ఆ తృష్ణ, ఎంతమందిలో ఉంది ఆ కోరిక? ఆలోచించండి. ఎంతమంది ఆ కోరికను కలుగుంటున్నారు, ఎంతమందికి ఆ తృష్ణ ఒక తహతహలాడుతూ నీలో నుంచి బయటకు వస్తుంది. ఒకసారి జ్ఞాపకం చేసుకుంటావా?
నోవాహు కాలంలో కూడా నీ బోటోళ్ళు ఉన్నారు అని చెప్పటంలో ఈ సందేహము కూడా లేదు. ఎంత భయంకరమైన దినాలంటే మాట చెప్పిన మనస్సును పెట్టని వారు భయంకరమైన వాళ్ళ దినాల్లో ప్రభు చూసే ప్రభువే బాధపడ్డాడు. అనవసరంగా చేశానురా దీన్ని, ఇలా తిండిపోద్ది అయిపోద్దని అనుకోలేదు, ఇలా తిరుగుబోతాడైపోతాడని అనుకోలేదు, ఇలా నన్ను మర్చిపోతాడని అనుకోలేదు, అనవసరంగా చేశాను. సంతాపపడుతున్నాడంట. తన చేతుల వైపు చూసి ఇదే చేతులతో తను చేశానని చాలా బాధపడుతున్నాడంటండి. ఆ యొక్క ఏడుపు అనేది మన మీద ఉండొద్దు. ప్రభు ఏడుపు మంచిది కాదు. ప్రభు ఏడుపు మన మీద ఉండటం మంచిది కాదు. ఆలోచించండి ఒక్కసారి. ఏ కేటగిరీలో ఉన్నావు? మందిర పనిలోనే ఉన్నావా? దైవజనుడికి ఏదన్నా ఒక మెటీరియల్గా దొరుకుతున్నావా? దైవజనుడు వాక్యం చెప్పాడు, ప్రభువా నా అంతట నేను సమర్పణలోకి వచ్చేయాలి ప్రభువా, నా దైవజనుడికి సమర్పణ అనే మెటీరియల్ దొరకట్లేదు ప్రభువా, నేను సమర్పణ అయిపోతానయ్యా, నేను ప్రతిష్ఠత అయిపోతానయ్యా, నా బలమంతా నా రక్తమంతా నీ పరిచర్లో ఖర్చు పెడతాను ప్రభువా, నా ప్రయాసంతా నీ పరిచర్లో ధారపోస్తాను ప్రభువా, నా దైవజనుడికి ఇటుకలు దొరకటం కష్టమైపోతుంది, ఇసుక దొరకటం కష్టమైపోతుంది అయ్యా, ఆ ఇసుకగా నేను మారుతానయ్యా, ఆ స్వబుద్ధి కలిగిన దానిగా నేను మారుతాను ప్రభువా, నా దైవజనుడికి మందిర నిర్మాణంలో నేను తోడ్పడతాను ప్రభువా అన్న ఉద్దేశం. దైవజనుడు ప్లానింగ్ గీసేవాడు. ప్లానింగ్ గీస్తాం మేము, మందిరం ఇట్లా కట్టబడాలి, మందిరం ఇట్లా ఉండాలి, ప్లానింగ్ మాకు దేవుడు చెప్తాడు, మేము ప్లానింగ్ గీస్తాం. ఈ ప్లానింగ్ గీస్తే మెటీరియల్ అన్నీ ఉండాలి మా దగ్గర, కొనుక్కొచ్చుకోవడానికి బయట దొరికేవి కాదు అవి, సంఘములోనే దొరికేవి. రక్షించబడి ఉండాలి. ఇతను ప్లానింగ్లో రక్షించబడిన వాళ్ళు కావాలి, మారు మనసు పొందిన వారు కావాలి. ఈ ప్లానింగ్ ఏం చెప్తున్నాడు, ఆ ప్లానింగ్ ప్రకారం ఒక మెటీరియల్గా మారే వ్యక్తులు కావాలి. మీకు మీరుగా అందరూ ఒకే మెటీరియల్ ఎవరుగా, ఒక్కొక్కరు ఒక్కొక్క మెటీరియల్గా, ఒక్కొక్కరు ఒక్కొక్క వాక్యం నెరవేర్చుకుంటూ ఆ దైవజనుడికి సహకరించాలి. ఆ దైవజనుడు పనిలో నేను కొద్దిగో గొప్ప ఒక చిన్నదైనా ఆ పాత్ర నేను పోషించాలి. నేను కలవకపోతే నా దైవజనుడు ప్లాన్ అంతా, దైవజనుడు అంటే గుర్తుపెట్టుకోండి, దేవుడు దైవజనుడికి ఇచ్చే ప్లానే దైవజనుడి ప్లాను. ఇప్పుడు కూడా దైవజనుడు ఒక రూపకల్పన గీర్చుకోడు, తన సొంత డిజైన్ గీసుకోరు. దేవుడు చెప్తాడు, మోషేకైనా నోవాహుకైనా దేవుడు చెప్పినటువంటి ప్లానింగ్లే మందిర ప్లానింగ్లు. దేవునికి స్తోత్రం. మోషేకు కూడా ఒక మంచి ప్రత్యక్షపు గుడారం ప్లానింగ్ దేవుడే చెప్పాడు, నోవాహుకు కూడా ఓడ ప్లానింగ్ దేవుడే చెప్పాడు. ఇప్పుడు జయరాజ్ అనే వ్యక్తికి కూడా ఈ ప్లానింగ్ దేవుడే చెప్పాడు, కానీ ప్లానింగ్లో మెటీరియల్ చాలా సరుకు కావాల్సి వస్తుంది. ఆ సరుకు దొరకట్లేదు నాకు, చాలా సరుకు కొన్ని వందల్లో కావాల్సి వచ్చింది నాకు, కానీ అవి దొరకట్లేదు. ఆ సరుకు ఎక్కడికి పోయినా దొరకట్లేదు. మీ దగ్గరే దొరకట్లేదు ఆ సరుకు. ఆ సరుకుగా మారటానికి నీకు టైం పడుతుంది. ఏం ఆలోచిస్తున్నావు ప్రియ తల్లి? ఏం ఆలోచిస్తున్నావు? మారటానికి ఆలోచిస్తున్నావా? ఒక ఇటుకగా మారి నా చేతిలోనికి రమ్మని చెప్తున్నాను. ఒక కంకరగా మారితే నేను సంఘాన్ని కట్టగలను. నీ ద్వారా ప్రభువు భార్య ఎలా ఉండాలో ఆ ప్లానింగ్ నేను చేయగలనని ఎన్నోసార్లు వాక్యాలు చెప్పి మొత్తుకున్నాను. ఇప్పుడు వరకు మారని బిడ్డలు ఇక్కడ ఉన్నారు. ఏ మెటీరియల్గా మారట్లేదు, వచ్చి దైవజనుడు బాధ చూసి వెళ్ళిపోతున్నారు. దైవజనుడు గయ్యామని అరుస్తాడని అనుకుని వెళ్ళిపోతున్నారు. కానీ నేను మారదాం ఈ పూట, నా దైవజనుడు కరువైపోయారు, నా పని నేను సన్నిధిలో చెయ్యాలి, నా దైవజనుడి యొక్క చేతులను నేను ఆనుకోవాలి అన్నటువంటి అంతర్భావం, అంతర్గతాన్ని నీవు కలిగి ఉండకపోవటము భయంకరమైనటువంటి కృప. నా దృష్టిలో అది భయంకరమైన కృపను పొందింది. అది మంచి కృప కాదు ప్రియ దైవజనమా. పాపులతో పాటుగా నీవు కూడా ఉగ్రతలో మయనమైపోతావు, నీవు కూడా కనబడకుండా కనుమరుగైపోతావు. ఆలోచించండి ఒక్కసారి. నేను రంగాలనే చూసుకున్నాను, వరదలు ఎంతమంది కొట్టుకుపోయారు నా బిడ్డలని. కానీ అందరూ ఉన్నారని నాకు అర్థమైంది. దేవునికి స్తోత్రం. అంటే వీడు బాధపడుతున్నాడు ఏంటని అనుకుంటున్నారు, కొట్టుకుపోతే బాగుండు అనుకుంటున్నాడేమో అనుకున్నారేమో.
కాదు, మీరు ఏ తప్పు చేసినా ఏ మంచి చేసినా బిడ్డలు బిడ్డలే. ఎవరు పోగొట్టుకుంటారండి బాబు? మీతో కనిపించకపోయినా మీ వెనక నా ప్రార్థన ఎప్పుడు స్థిరమై నిలబడి ఉంటుంది. మరేమీ భయపడాల్సిన అవసరం లేదు. అన్నిటి అంతం వచ్చింది. అన్నిటి అంతం మనకు అక్కర్లేదు. మొదటి అంతము, పాపుల అంతము వచ్చేసింది. రాబోతుంది కాదు. నోవాహు అక్కడ నోవాహుతో దేవుడు చెప్తున్నాడు, అంతము వచ్చి ఉన్నది అన్నాడు. ఇక టైం లేదు, సమయం లేదు. పాపులతో సహవాసం, పాపులతో కలపటం, పాపుల గుంపులో నువ్వే ప్రధానుడువా, నువ్వే ప్రధానువా, చాలా తప్పమ్మా. నీవు కూడా రానున్న దినాల్లో, రానున్న క్షణాల్లో జాగ్రత్త. ఈ దినములన్నీ నీ పేరు ప్రఖ్యాతులు, నీ ముఖ చిత్రాలు, నీ పనితీరు సంఘము పట్ల భారము కలిగి ఉన్న విధానములో కనపడునుగాక. సంఘ నిర్మాణములో, సంఘ తోడ్పాట్లో, సంఘ సహకారంలో, సంఘ లోబడే విధానంలో నీవు నీ కుటుంబము కనపడాలి. నిర్విరాముగా సంఘములో కనపడాలి. సంఘములో వాక్య బోధలు విని దాని ప్రకారం నీ వంతు కృషి నువ్వు చేయాలి. ఎంత సంతోషము, ఎంత ఆర్భాటము. ఆ కృప మనందరము పొందుదుముగాక. ఆ కృపలో మనందరము నిలబడుదుముగాక. జ్ఞాపకం చేసుకోండి, ఇది ప్రభువు మాట, ఇది ప్రభువు స్వరము. మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దైవజనమా, దేవుని యొక్క మాటను ఆషామాషిగా తీసుకోవద్దు. పరలోకములో వినండి, చాలా ఇది ఆశ్చర్యమైన సంఘటన. పరలోకములోనే ఒక ప్రధాన దూత మనస్సు యందు ఆలోచించిందంటే, ఎక్కడ? మనస్సు యందు. నేను సభాపర్వతం ఎక్కిపోదును అందంట ప్రధాన దూత. అయితే అది యెహోవా దేవునికి తెలియదా? దూత ఏమనుకుంటుందో తెలుసు. తెలిసిన యెహోవా దేవుడు ఎలా ఉన్నాడు? మౌనంగా. ఇదేం చేస్తుందో చూద్దామని. అయితే నాకులు అంటాడు, పరలోకంలో దేవుడిని అడిగాడంట, ప్రభువా, ఆ ప్రధాన దూత పొగరపట్టి తన హృదయంలో సభాపర్వతం ఎక్కిపోదును, ఇదిగో నీ ప్లేస్ కొట్టేద్దామని చూస్తుంది, మీరేంటి ఇంత సైలెంట్గా ఉన్నారు అంటే, నా బోటుతో దేవుడు అంటున్నాడంట, రేయ్, దీంతో పాటు ఎంతమంది సుప్పనాథ బుల్లులు జారుతారని చూస్తున్నాడంట దేవుడు. ఎందుకు మాట్లాడట్లేదు తెలుసు? ఈ పనికి మాలినోడితో పాటు ఎంతమంది చేరతారని చూస్తున్నాడంట. ఎందుకంటే మొత్తాన్ని కట్టగట్టి నరకాగ్నిలో పడేయడానికి చూస్తున్నాడట ప్రభు. మీరు అడగొచ్చు, ఏంటయ్యా పాపులే డెవలప్ అయిపోతున్నారు? ఎందుకో తెలుసా? మాయ రోగం రావటానికి డెవలప్ అవుతారు పాపులు, దానికి మోక్ష రోగం రాట్లా, దానికి పనికిమాల జోబు రావట్లేదు అయ్య గారు. ఎందుకో తెలుసా? ఇంకా దాంతో ఇంకా 10 మంది కలవబోతున్నారేమో. ఒక్కదాన్నైతే ఒక్కొక్కరిని ఏమేస్తాడు? ఒక 10 మంది కలిసారనుకో, పని ఎక్కువ ఉండదు కదా అని దేవుని ఉద్దేశం. దేవునికి స్తోత్రం చెప్పండి. అంతేనా దేవరా? ఎందుకు? ఇప్పుడు 10 మంది వచ్చారనుకో, ఒకేసారి వేసేస్తాం. నువ్వు ఒకసారి వచ్చి, ఈడొకసారి వచ్చి, అదొకసారి. ఎందుకు? ఈయన్నే అటు పెట్టుంచి ఈడు చేసే ఎగస్ట్రాలన్నీ చేయనిస్తాడు. ఏమి అండు చేయనిస్తాడు. వీడితో కలిస్తే ఇంకో బుల్లి వెళ్ళి మరుసటి రోజు, నేను నీతో కలుస్తాను, సరే మనం ఇంకొకరిని తీసుకొద్దాం. దేవుడు వేచి చూస్తున్నాడు. నీ ఆటలన్నీ సాగిస్తున్నాడంటే నీతో 10 మంది కలిసేటువంటి డినామినేషన్స్ ఉంది, నీ దగ్గర అటువంటి క్రియేటివిటీ ఉంది. ఆ 10 మంది నీతో కలుస్తారు, నీ మాటలో కలుస్తారు, నీ చూపులో కలుస్తారు, నీ ఇట్లా సైగ చేస్తే వాళ్ళు మూమెంట్స్ ఇచ్చేస్తారు. ఆ సుప్నది నువ్వు ఇద్దరు కలిసి కట్టుగట్టేసి నరకాగ్నిలో, పాతాళ లోకంలో నిన్ను పడద్రోస్తాడు. వాడికి అదే జరిగిందిగా ప్రధాన దూతకి. ఆ ప్రధాన దూతతో కొన్ని కోట్ల దూతలు కలిసిందాక దేవుడు వెయిట్ చేశాడంట. కొన్ని కోట్ల దూతలు, నేను మీ ఆలోచనలో చేరుదుము, నేను మీ మాటలో చేరుదును, నేను మీ ఆలోచనలో చేరుదును, నేను నీ మాటలో చేరుదును, మొత్తాన్ని కిందకు పడద్రోశాడు. కట్టగట్టి కిందకు పడద్రోశాడు. అయ్యా బాబు, అమ్మా, నువ్వెవ్వరిలో కలవటానికి ప్రయత్నము చెయ్యొద్దు. ఆ పనికి మాలింది పాపపు గుంపులో కలిసిందేమో, దేవుడు వేచి ఉంచుతున్నాడు. వాడితో ఎంతమంది కలవబోతున్నారో దేవుడు చూస్తూ ఉన్నాడు ప్రతిరోజు.
ఎవరితో కలుస్తున్నావు? ఈ చిట్ట చివరి క్షణాల్లో దైవజనులతో కలవాలి, దైవజనుడి సంఘ నిర్మాణంలో కలవాలి, దైవజనుడికి లోబడే క్షణాల్లో నీవు దిగిపోవాలి తప్ప నువ్వు బిజీగా ఉండాలి. బిజీగా ఉండాలి. ఏ బిజీలో ఉండాలంటే సంఘం నిర్మాణం. నేను మారితేనే నా దైవజనుడు మెటీరియల్ తయారు చేయగలడు, నేను మారితేనే వధువు భారీగా నన్ను అలంకరించగలడు, నేను మారితేనే సంఘం కట్టబడిద్ది. నేను చెప్పుచున్న సంఘము బాహ్య సంఘము కాదని మీకు అర్థమైపోవాలి. పూట దేవునికి స్తోత్రం. మనుషుల హస్తకృత్యాలు కాదని మీకు అర్థమైపోయింది అనుకుంటున్నాను నేను. దేవునికి స్తోత్రం. నేను చెప్పే సంఘం ఆత్మీయంగా చెప్తూ ఉన్నాను. ఏదో ఒక ఇటుకగా మారమ్మా. దేవునికి స్తోత్రం. ఎవడో ఒకడు భూతమాంత్రికుడు ఏదో తీసుకొని నీళ్లు ఒక మనిషి మీద ఎత్తది కోడి పిల్లగా మారినట్లుగా. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ చూసినట్టున్నారండి, అవుతున్నారు. ఆడు ఓం భూమ్ భూమ్ అని మనిషి మీద ఎత్తది కోడి పిల్లగా మారిపోయినట్లుగా మీరు కూడా ఒక ఇటుకగాను. అందరు ఇటుకలు తెల్లు అయ్యాండి పెట్టుకునేది నేను. ఒకడు సమర్పణ, ఒకడు ప్రతిష్ఠిత, ఒకడు వైరాగ్యం, ఒకడు రోషం, ఒకడు పరిచయం, ఏదో ఒక రకంగా మెటీరియల్గా మారిపోతే చకచకా మిమ్మల్ని తీసేసుకొని సంఘంగా కట్టేసి ఆయన ముందు నిలబెట్టాలనే ఒక అద్భుతమైన సంకల్పం నేను కలిగి ఉన్నాను. ఆ మహిమలో నేను నిలబెట్టాలి, ఆ మహిమలో నిన్ను నిలబెట్టాలనేటువంటి ప్రయాసం మేము కలిగి ఉన్నాం. కాబట్టి మా ప్రయాస అనేది వ్యర్థం చేయకుండా మీరందరూ సహకరించాలి. ఈ చివరి దినములలో సహకరించాల్సింది పాపులకి కాదు, దైవజనుడికి సహకరించి ప్రతి విషయంలో మీ సమయము, మీ యొక్క ప్రతి విధమైనటువంటి ఇంపార్టెన్స్ సంఘానికి, దైవజనుడికి ఇవ్వాలి. లేకపోతే చాలా కష్టమవుతుంది. మీ ఇష్టం నేను చెప్పాను. పాపులు అంతమైతే వచ్చింది. విర్రవీగిపోతున్నవాడు విర్రవీగిపోతాడు. మీకు క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చేసాను. ఎందుకు పాపులు డెవలప్ అవుతున్నారు? పాపులు వెనకాల అంత బ్యాక్గ్రౌండ్ ఉండడానికి కారణం ఏంటయ్యా అంటే వాళ్ళందరూ నశించిపోవటానికి తప్ప బాగుపడటానికి కాదు. దేవుడు టైం పెట్టాడు. ఇంకెంతమంది కలుస్తారా? ఇంకెంతమంది? రేపు స్టీఫెన్ వెళ్తాడు, ఎల్లుండి ఫిలిప్ వెళ్తాడు, అవతల ఎల్లుండి ఏడియాగా, అవతల ఈడు వెళ్తాడు నెహెమ్యా గారు. నేను చెప్పలేం. నెహెమ్యా వచ్చిన దాకా దేవుడు అట్టాగా ఉంచుతాడండి. వీడు ఎల్లు కడితే అదే అయిపోయింది. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. యేసు రక్తం ప్రోక్షించబడదు కాళ్ళ మీద. అబ్బా నేను ఈడు కదులుతాడు, ఈడేమో ఏమి 2 రోజులు బాగానే నిలబడ్డాడు, 3వ రోజు వెళ్ళిపోయాడు, ఆ వరదల్లో కొట్టుకెళ్ళిపోయాడు ఆడి దగ్గరికి. అది ఇదిరా బాబా. ఈ క్షణం నేను ఇవ్వకపోతే, ఈ 3 రోజులు టైం ఇవ్వకపోతే ఆడు సేఫ్ అయిపోయేవాడు. టైం ఇచ్చాడు. ఖచ్చితంగా దేవునికైతే ఉంది వచ్చేస్తాడని. కానీ ఏంటి, అయ్యగారు భయం అని అట్టు ఉండిపోయాడు. 3వ రోజు కొట్టుకెళ్ళిపోయాడు. అయ్యగారు లేడు, బుయ్యగారు లేడు, గోంగూర లేదని వెళ్ళిపోయాడు. ఇక నేను అనుకున్న సంఖ్య వచ్చింది అనుకున్నాడేమో ప్రభు, మొత్తాన్ని గట్టేసి ఆయన అనుకున్నది చేసేసాడు చివరికి. అందుకే పాపుల డెవలప్మెంటు, పాపుల బ్యాక్గ్రౌండు, పాపుల హోందాతనం ఎప్పుడు కూడా అంతం వరకు నిలబడదు. దానిని అంతా కూడా దేవుడు నరకాగ్నిలో వేస్తాడన్న మాట సత్యమో అది అక్షర సత్యం కాదు, అది ఆత్మ సత్యముగా ప్రకటిస్తున్నాను ప్రియ దైవజనమ. కాబట్టి మనందరం పాపులతో సహకరించుదుముగాక. మనందరం మరి ఏం చేస్తారు నాకు అర్థం కాదు. దైవజనునికి సహకరించాలి, వాక్యమునకు సహకరించాలి, సంఘ నిర్మాణమునకు లోపడి నిలబడాలి. పాపులకు అంతము వచ్చి ఉన్నది. పాపులు నిర్మూలమయ్యే క్షణాలు ఇవి, పాపులో కనబడని క్షణాలు ఇవి. గుర్తుపెట్టుకోండి, ఎవ్వరితో కలవద్దు. పాపపు క్రియలు చేస్తున్న వారితో మందిరంలో ఊసులెత్తకుండా, మందిరమునకు రాకుండా, మందిరంలో ఆ దేవుని యొక్క కృపను పొందుకోని వాళ్ళతో మీరు కలిసి మీ సమయం, మీ ధనాన్ని వారికి హెచ్చించొద్దు. నీకు ఓపుకుంటే, బలముంటే, శక్తి ఉంటే దైవజనునికి సహకరించు. నీ టయాన్ని, నీ ధనాన్ని, నీ విలువైన సమయాన్ని, నీ విలువైన ఆలోచనల్ని, నీ విలువైనటువంటి ఆ మనస్సును దైవజనునికి లోపరుచుకో. దేవుడు మిమ్మల్ని అధికముగా దీవిస్తాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు 2వ విషయం చెప్తున్నా. ఫస్ట్ది పాపుల అంతము వచ్చి ఉన్నది. మరి పాపులకు అంతం వచ్చింది కాబట్టి మనందరం ఏం చేయాలి? దైవజనుడికి సహకరించాలి, వాక్యమునకు సహకరించాలి. దేవునికి స్తోత్రం. లోబడిపోవాలి. ప్రైజ్ లార్డ్.
ఈ చివరి రోజుల్లో మన పనులన్నీ ఏంటి? సంఘము, వాక్యము, దైవజనుడు. సంఘము, వాక్యము, ఇవే చివరి దినాల్లో మనం చేయాల్సినవి. నీ కుటుంబం అంతటా కనపడాలి. ఎవరిని కదిలించిన వాక్యం మాట్లాడతాడు, ఎవరిని కదిలించిన మందిరం, ఎవరిని కదిలించిన పాటలు. ఇదే ఈ చివరి రోజులో ఏ ఒక్కరు పాపులతో కలవద్దు. దేవుడు టైం పెట్టాడంట, నన్ను ప్రత్యేకంగా దర్శించి దేవుడు ఈ మాట చెప్పాడు. మీ ఇష్టమేక, మీ ఇష్టం. ప్రత్యేకంగా దర్శించి మాట చెప్పాడు. అయ్యా ప్రధాన దూతలో నేను అడిగానులేండి ప్రభుని, ప్రధాన దూతల ఆలోచన వచ్చినప్పుడే అయ్యా దాన్ని ఒక్కదాన్ని తోసేస్తే పోయేది కదా, కొన్ని కోట్ల దూతలు వాడితో చేరి నాకు తోసేసారేంటయ్యా అంటే, నాకు తెలుసురా బాబు వాళ్ళ బుద్ధి, కొంతమంది బుద్ధి చూశాను, వెయిట్ చేశాను. భక్తులు అనుకున్నాను, పరిశుద్ధులు అనుకున్నాను, వీర అభిమానులు అనుకున్నాను. నా పాదాలు కడిగితే, నాకు ముద్దు పెడితే, నీ దగ్గర ఓవరాక్షన్ చేస్తుంటే ఇంకేముంది, ఎరగదీసే విశ్వాసులు దొరికారు జయరాజు గారికి అనుకున్నాను. కొన్ని రోజులు టైం ఇస్తే తెలిసింది వాళ్ళ బుద్ధి అంటున్నాడు ప్రభు. కొన్ని రోజులు టైం ఇస్తే తెలిసింది వాళ్ళ ఆలోచనలు. ఆడితో కలుస్తారన్న సత్యం మాత్రం తెలుస్తుంది, కానీ ఒకడైతే 3 రోజుల దాకా రాలేడరా, నన్నే పరీక్షించాడు అన్నాడు దేవుడు. మరి ఏ భయం ఆపుతుందో కొంతమంది అట్లా వెళ్ళిపోయి, మొత్తం ఒక కురాహ వెనకాలకి సైన్యం వెళ్తే దేవుడు చేశాడు చూసావు, అట్లా ఉంటుంది. ఒక్కడితో పోదండి, ఒక్కడే 10 మందిని మింగేస్తాడు, ఒక్కడే 20 మందిని మింగేస్తాడు, ఒక్కడే 30, 50, 100 సంఖ్యలో మింగేయగలిగిన కెపాసిటీ పాపము చేయవాడికి మాత్రమే ఉంది. జ్ఞాపకం చేసుకోండి. ఎవరెవరితో కలిసావో ఈ పూట నుంచి వారితో నుంచి నువ్వు డిస్మిస్ అయిపో, బయటకు వచ్చేసాయి. నా దైవజనుడితో కలవాలి, నేను మందిర పనులు బిజీగా ఉండాలి, ఉగ్రత రాబోతుందంట, పాపులంతం రాబోతుందంట, మేము మందిరంగా కట్టబడిపోవాలి, మందిరంలో మేము ఉండాలని చెప్పేసి నీ ప్రయాస, నీ యొక్క ఆలోచన విధానము, నీ పనితీరు మందిరము కొరకే వేంచయుదుముగాక. ఇక రెండో విషయంకి వస్తే పరిశుద్ధుల అంతము అనండి. వాక్యం ఇలా సెలవిస్తుంది. రోమీ పత్రిక 6వ అధ్యాయము 20-21 వచనం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20-21 వచనాలు. అమ్మా, మీరు పాపమునకు దాసులై ఉండినప్పుడు నీతి విషయమై నిర్బంధం లేని వారై ఉంటిరి. అప్పుడు క్రియల వలన మీకేమి ఫలము కలిగిను, వాటిని గూర్చి మీరిప్పుడు సిగ్గుపడుతున్నారు కదా, వాటి అంతము మరణమే. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. తర్వాత చదువుతురు. కానీ మీరు పాపములు చేశారు కదా, మునుపు ఎప్పుడో పాపములు చేశారు, ఆ పాపమును బట్టి ఇప్పుడు సిగ్గుపడుతున్నారు. మీరు ఏ పాపము చేస్తే ఆ పాపమునకు మీరెవరట? దాసులు. దాని అంతం ఏంటి? మరణం. మరణం మరణం ఒకటి రండి. మనం ఇప్పుడు ఫిలిప్పుని తీసుకుంటే, ఈ ఫిలిప్పు పాపమునకు దాసుడైనాడు. ఏదో పాపం అంటే మీకు ఎక్స్పెషల్లీ వివరించాల్సిన అవసరం లేననుకుంటా. మంచి పిహెచ్డీలు చేస్తున్నారు పాపంలో మీరు అందరూ. ఎంటెక్, బీటెక్లు చేసిన వాళ్ళు దేవునికి స్తోత్రం. మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వనక్కర్లేదు. పాపం అంటే వ్యభిచారం కావచ్చు, తాగుడు కావచ్చు, జోదం కావచ్చు, పనికిమాలిన ఆలోచనలు కావచ్చు, ఏదైనా కావచ్చు, దేవునికి వ్యతిరేకమైనది ప్రతిదీ పాపమే. తాగుతున్నాడు అనుకుందాం, మందు తాగుతున్నాడు అనుకున్నాం. ఫిలిప్పు తాగి 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 ఇతను పాపమునకు బానిస అయిపోయాడు. ఆ తాగుడుకు బానిస అయిపోయాడు. కాబట్టి ఈ బానిస అయిపోయిన తాగుడు ఇతన్ని మరణానికి తావుతీస్తూ ఉన్నది. ఈ తాగుడు తెచ్చేటువంటి జీతం ఏంటి? మరణం. ఇతడు తాగుడికి బానిస అయిపోయాడు కాబట్టి ఇతడు మరణించవలసినటువంటి పని ఉంది. లేదంటే చెడు క్రియలతో బానిసైపోయాడు, చెడు కార్యాలు చేస్తున్నటువంటి బానిసైపోయాడు, చెడు కార్యాలు చేసి బానిసైపోయాడు ఇతను. ఆ చెడు కార్యాల ద్వారా వచ్చే ప్రతిఫలం ఏంటి? మరణం. ఇతనికి మరణమే గత్యంతరమై ఉన్నది. ఇతడు దేనికి దాసుడైపోయాడో అది మరణానికి తావు తీస్తూ ఉన్నది. ఏ పాపమునకు దాసుడయ్యాడో, ఏ జూదమునకు దాసుడయ్యాడో, ఏ తాగుడుకు దాసుడయ్యాడో అదే ఇతని అంతిమ విజయం ఎలా ఉంటుందంటే మరణం. ఇంకొకటి రండి, మళ్ళీ ఒకసారి చదవండి మాట. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచించబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటకై మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. పాపం అంతం ఏంటిదంట? మరణం. పరిశుద్ధత అంతం ఏంటిదంట?
నిత్య జీవం. ఈ 2 విషయాలు మీకు నేను క్లుప్తంగా వివరిస్తాను, జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధుల అంతము పరిశుద్ధతతో ముడిపడి ఉంటది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధుల అంతం ఎప్పుడు కూడా నిత్య జీవమునకు తీసుకువెళ్తుంది. పాపుల అంతము కూడా మరణ పాలవుతున్నట్లుగా సహకరిస్తూ ఉన్నది. ఇతడు తాగుడుకు బానిసైపోయి, జూదానికి బానిసైపోయి, లోకానికి బానిసైపోయి, చివరికి తిని అంతం మరణంగా మారింది. ఇతడి యొక్క అంతము ఎలా ఉందంటే పరిశుద్ధంగా ఉంది. ఇతడు నిత్య జీవమని అంతమును పొందుకొని ఉన్నాడు. ఇతను ఇదివరకు పాపము చేసిన వాడే, లోకములో ఉన్నవాడే, కానీ ఇప్పుడు విమోచించబడి యేసు ప్రభుకి దాసుడైనాడు. దేవునికి స్తోత్రం. మీకు అవకాశం ఉంది కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు మీరు విమోచించబడి ఈ కేటగిరీలోనికి ప్రతి ఒక్కరు రావాలి. మీరు విమోచించబడాలి. విమోచించబడి మీరు దేవునికి దాసులై ఉండాలి. మీరు ప్రభుకి, యేసుక్రీస్తు ప్రభుకి మీరు దాసులై ఉన్నప్పుడు మనం పరిశుద్ధంగా ఉంటాం. ఇప్పుడు బిడ్డ ఇదివరకు అనేకమైన పాపములు చేసిన వ్యక్తి. అరే ఇదిగో ఆ పోస్టర్ చూడు, ఆ సమంతం చూడు అన్న ఎవరన్నా అన్నారనుకో, పరిశుద్ధ స్తోత్రం 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 స్తోత్రం. ఎందుకంటే ఇతడు యేసు ప్రభుకి దాసుడైపోయాడు. ఇదివరకు చూసిన వ్యక్తే, ఇదివరకు అట్లా బ్రతికిన వ్యక్తి, కానీ ఇప్పుడు చూడమంటే చూడండి అంటున్నాడు. స్తోత్రం స్తోత్రం అన్నాడు. ప్రభు కంట్రోల్ చేయ ప్రభు అంటున్నాడు. ప్రభు నన్ను అదుపు చేయ ప్రభు అంటున్నాడు. అటువైపు చూడడానికి ఇష్టపడట్లేదు, అటువైపు వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. ఇతను ఒక పరిశుద్ధంగా జీవిస్తున్నాడు. ప్రభుకి దాసుడైపోయి యేసు ప్రభుకి దాసుడుగా వచ్చేసాడు. ఇదివరకు చేసిన ఇప్పుడు చేయాలంటే చేయబుద్ధి కావట్లేదు, అటువైపు చూడబుద్ధి కావట్లేదు, వాళ్ళతో మాట్లాడబుద్ధి కావట్లేదు, అటువైపు వెళ్ళబుద్ధి కావట్లేదు. ఎవడన్నా ఏదైనా చూపిస్తే ఇగో చూడండి, ఇలా బ్రతికేమనుకోండి చాలా అవమానం భూమి మీద మనం చూడాల్సి వస్తుంది. అలాగని ఇలా బతకాలా? బ్రతకొద్దు. అలాగని ఇలా బతకాలి. ఎంత అబ్బా వచ్చాడ్రా పరిశుద్ధులు అంటారు, సహించాలి. అమ్మో వచ్చాడ్రా భక్తి చేసేవాడు అంటారు, సహించాలి. ఇలా ఉండి సహిస్తే నిత్య జీవమునకు మనం వెళ్తాం. యుగ యుగములు ఇక్కడ ఉండటానికి మనం రాలేదు. నీకు తెలియనప్పుడు ఇలా ఉన్నావు. ఇలా ఉండి గనక నువ్వు పాపానికి దాసులు అయిపోతా ఉన్నావు అనుకో, ఇదే నిన్ను చంపి అవతలేస్తుంది, మరణానికి తావుతీస్తుంది. ఇక ఈ మరణం తర్వాత జీవం ఉంటుందా? ఉండదు. వీళ్ళకి పాపమునకు బానిసైపోయి చనిపోయిన వాళ్ళకి జీవం ఉండదు. వాళ్ళు అగత్పాతాళములోనికి త్రొక్కివేయబడతారు. వారు నరకములో పండ్లు కొరుకుటయు శాపముయు ఆ యొక్క భయంకరమైనటువంటి ఉగ్రత పాలైపోతారు. వీళ్ళు మరలా జీవించడానికి అవకాశము ఉండదు. వీళ్ళకి జీవించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకయ్యా అంటే ఇదివరకు ఈ వ్యక్తి పాపములు చేసిన వాడే కంటే, అవును చేసినవాడు కాదనట్లేదు, కానీ పాపములకు దాసుడైనటువంటి వ్యక్తి ఇప్పుడు యేసు ప్రభుకి దాసత్వం చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభుకి దాసుడుగా మారిపోయినాడు. కాబట్టి ఎలా తెలుస్తుంది అయ్యగారు యేసు ప్రభుకి ఈ వ్యక్తి దాసుడుగా వెళ్ళని ఎలా తెలుస్తుందంటే, ఎప్పుడు ఏది చెప్పినా నువ్వు ఇంతవరకు చేసేవాడవని నీ ఫ్రెండ్స్కు తెలుసు, నీ కుటుంబ సభ్యులకు తెలుసు, నీ ఇరుగు పొరుగు వారికి తెలుసు. నిన్ను టెస్ట్ చేయడానికి చాలామంది నిన్ను పొడుస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవుణ్ణి ఎన్ని మాటలు అంటున్నప్పటికీ కూడా, ఎన్ని శోధన నీ మీదకి వస్తున్నప్పుడు కూడా, ఏమే బయలుదేరింది వీళ్ళే ప్రార్థన చేసేవాళ్ళ, వీళ్ళే చర్చిలకు వెళ్ళే వాళ్ళ, మేము ప్రార్థన చేయమా, మేము చర్చిలకు వెళ్ళమా, కాముగా ఉండి నోరెత్తొద్దు. నీతిమంతుల్ని లోకము ఉంచదు, నీతిమంతులను దూషిస్తుంది లోకము, పరిశుద్ధుల్ని అపహాసిస్తుంది. అబ్బో పెద్ద భక్తుడు వచ్చేసాడండి, అమ్మో పెద్ద భక్తురాలు వచ్చిందండి, భక్తురాలు మాకు చెప్తుంది, భక్తురాలు ఏం మాట్లాడొద్దు, సైలెంట్గా ఉండు. అలాగని ఇలా హింసిస్తున్నారని ఈడుకులాగా ఉన్నావు అనుకో, పోతావు. అడ్రస్ ఉండదు, నీ అడ్రస్ ఎవ్వడూ చెప్పలేడు ఇలా ఉంటే. ఇలా మారిన వాళ్ళందరికీ శోధనలు వస్తున్నాయి. కొంతమంది ఏమో ఇటు వచ్చేసారు, మళ్ళీ ఇటు వచ్చేసారు అంటున్నారని. ఏంటే మొగుడు చచ్చిపోయిందా అలాగా ఉన్నామని, ఏలాడి తీసింది ఇంత బోరసోలీళ్ళు అన్నారని కలిసిపోతున్నారు. ఇటు ఏంటి బోడి మొహం దానిలాగా ఉన్నావు, భర్త చచ్చిపోయింది దానిలాగా ఉన్నావు. ఏంటి పరిశుద్ధతకి ఫలము నిత్య జీవం అన్న ముక్క నీకు మాత్రమే తెలుసు, వారికి తెలియదు కదా. పరిశుద్ధతకి ఫలము నిత్య జీవం అని నీకు తెలుసు. వాళ్ళు ఎవరో అన్నారని మరలా పాత జీవితంలోనికి రావటానికి వీల్లేదు. ఈ జీవితం మరణం ఇస్తుంది, ఈ జీవితం నిత్య జీవం ఇస్తుంది. ఇక్కడ భౌతిక మరణమైన, ఇక్కడ చనిపోయినా అక్కడ కళ్ళు తెరుస్తాం, అక్కడ యుగ యుగములు బ్రతుకుతాం.
ఇక్కడ మహా అయితే 70 బతుకుతావు, 80 బతుకుతావు. ఇప్పుడు పుటుక్కున పోతున్నారు ఏదో ఒకటి తిని. 40కి, 50కి, 20కి. లేదంటే ఇట్లాంటి వరదల్లో కొట్టుకెళ్ళిపోతున్నారు. ఎవడికి తెలిసిద్ది? తెలియదు కదా. నువ్వు బతుకుతావన్న గ్యారంటీ నీకు లేదు. ఎప్పుడు, ఎలా, ఎక్కడ, ఎట్లా మరణం వచ్చిద్దో తెలియదు. కానీ పరిశుద్ధులకు మాత్రము ఇంకొక నిత్య జీవం ఉందనే నిరీక్షణ పరిశుద్ధుల్లో ఉంటుంది. అందుకే పరిశుద్ధులు ఎంత శ్రమ అయినా, ఎంత హింస అయినా, ఎంత నిందలైనా ఈ పరిశుద్ధులు అనుభవిస్తారు. ఏమంటారు, ఏమనరు. భక్తుడు బయలుదేరారు, భక్తులారు బయలుదేరింది, ఏం గురించి మాకు తెలియదా, వీడి గురించి మాకు తెలియదా, నటిస్తున్నాడు, ఇవన్నీ మాట్లాడతారు. ఇవన్నీ మాట్లాడతారు. అవే శోధనలు, పరిశుద్ధులకు వచ్చే శోధనలు. తెల్లబట్లే వేసుకెళ్తుంది. అబ్బో అన్నీ తీసేసింది, మొగుడు చచ్చిపోయింది, అలాగా అన్నీ తీసేసింది, విధవరాల్లాగా ఉంది పెళ్ళైనా కూడా. అవన్నీ మాట్లాడతారు, అవన్నీ మాట్లాడతారు. కానీ నీ ఫలము నీవు గట్టిగా పట్టుకోవాలి. నీ ఫలముని ఎవ్వరు దోచుకోవటానికి వీల్లేదు. వాళ్ళు ఎన్ని మాటలన్నా ప్రభా స్తోత్రం అని మనసులో అనుకో. బయటికి వాళ్ళకు నోరు తెరిసి ఒక్క మాట కూడా వాళ్ళు అనొద్దు. ఊరికి నవ్వట్ల వదిలే. వాళ్ళకి తెలియదు, పిచ్చోళ్ళకి. వాళ్ళు పాపమునకు బానిసలైపోయారు. కానీ నీవు క్రీస్తుకి బానిసైపోయావు. ఆ ఫలము పరిశుద్ధత ఫలము. ఈ పరిశుద్ధత ఫలము నిత్య జీవానికి. ఇక్కడ ఎంత ఉందండి? మహా అయితే కొన్ని సంవత్సరాలు బ్రతుకుతావు, అక్కడ కోట్ల సంవత్సరాలు, యుగ యుగాలు రాజు ముందర నిలబడి ఆయనతో బ్రతకవలసిన వారు మనము. మనకి ఇంకొక లైఫ్ ఉంది, ఇదే లైఫ్ కాదు. ఇంకొక జీవితం ఉంది, ఇంకొక ఆనందకరమైన జీవితం ఉంది. బాధ లేని, కష్టం లేని, దుఃఖం లేని, ఏడుపు లేని, చీకటి లేని, సూర్యచంద్ర నక్షత్రాలు అవసరం లేని రాజ్యం ఉన్నది. అక్కడ కోట్ల సంవత్సరాలు, కొన్ని వందల వేల సంవత్సరాలు అక్కడ బతకాలి. కాబట్టి ఇక్కడ ఈ యొక్క ఆయాసకరమైన జీవితానికి ఎన్ని బాధలైనా సహించు, కానీ పరిశుద్ధతలో నుంచి బయటికి రావద్దు. పరిశుద్ధతలో నుంచి బయటికి రావద్దు. ఎన్నన్నా పడు, వాళ్ళు ఎన్ని తిట్టినా పడు, కానీ నిత్య జీవం అనే ఫలితాన్ని, అంతముని అంతం ఎలా ఉంటుంది? నిత్య జీవం. నిత్య జీవం, నిత్యము ఉండే రాజ్యం. నువ్వు చూసే సృష్టి అంతా ఎప్పుడొకప్పుడు వల్లకాట్లో రాబోతున్న దేవుడు ప్రవచనం పలికాడు నా ద్వారా ఒక పూట వాక్యములో. రాబోతున్న దినాల్లో భయంకరమైన భూకంపాలు, ఎర్త్ కేక్స్ రాబోతున్నాయి, భయంకరమైన భూకంపాలు రాబోతున్నాయి. భూమి డాష్ ఇవ్వబోతుంది, భూమి అతలాకుతలమైపోయే రోజులు రాబోతున్నాయి. ఇది కాదు మన శాశ్వత లోకం. నిత్య జీవమైన పంట కోసుకోవాలి మనము. నిత్య జీవమైన పంట కోసుకోవాలంటే పరిశుద్ధత అనే ఫలాన్ని మనం ఫలించాలి. ఇక్కడ ఈ పరిశుద్ధత అనే ఫలాన్ని ఫలిస్తున్నప్పుడు మాటలు అంటారా? అనరా? అంటారు. మనం ఏం చేయాలి? అప్పుడు సహించాలి. వాళ్ళు ఏదో అంటున్నారని వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా మారితే ఇదిగో మరణము తీసుకొస్తుంది, పాపమునకు జీతము. ఇదిగో మరణము. మళ్ళీ నువ్వు బ్రతకడానికి ఛాన్స్ లేదు, నువ్వు చనిపోవాలి. నీ ఆత్మను కూడా చంపేస్తున్నాడు అక్కడ నిత్య నరకములో. జ్ఞాపకం చేసుకో. కూర్చోండి. థ్యాంక్ యూ. కాబట్టి ప్రియ దైవజనమా, మీరందరూ గమనించవలసిన మాట ఏంటంటే పరిశుద్ధుల అంతము ఏంటిది? నిత్య జీవం. ప్రైజ్ ద లార్డ్. నిత్య జీవం పరిశుద్ధుల అంతం. పరిశుద్ధంగా బ్రతకగలగాలి. పరిశుద్ధంగా బ్రతికితే సమాజము ఓర్వలేదు, సమాజము చూడలేదు. సమాజము రాళ్ళు విసురుతుంది, మాట విసురుతుంది, చూపు విసురుతుంది, కాలు జార విడుస్తుంది, చెయ్యి జార విడుస్తుంది. ఏది జార విడిచినా, ఏది విసిరినా నీవు ఆ ఫలములోనే నిలబడగలగాలి. ఎన్ని మాటలన్నా నీ యేసయ్యకి చెప్పుకో. ఇంటికి వచ్చి, తండ్రి నన్ను మాట అన్నారని దేవుడు వాక్యము ద్వారా నిన్ను ఊరటనిస్తాడు, బలపరు. రెప్పపాటును కూడా పాత జీవితంలోకి వెళ్ళిపోదామన్న స్వభావాన్ని దయచేసి ఎవ్వడు రానివద్దు. నీ మరణాన్ని ఎవ్వడు లెక్కగట్టలేడు. అలా ఉంటుంది నీ మరణం. అర్థమవుతుందా? పడేదేదో ఈ కొన్ని సంవత్సరాలు ఇక్కడే బాధలు పడిపోయి కోట్ల సంవత్సరాలు అక్కడ ఎలా ఉంటుందో తెలుసా? దేవుని రాజ్యంలో 1000 సంవత్సరాలు ఒక్క రోజుగా ఉంటుంది. అక్కడ ఒక్క రోజుగా ఉంటుంది. అందుకే అంటాడు కదా ప్రభు, నా సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనదని. దేవుడు సన్నిధి ఒక్క దినాన్ని 1000 దినాలతో పోల్చాడు. అక్కడ పరలోక రాజ్యములు ఎలా ఉంటుందంటే ఒక్క దినము కోట్ల దినాలుగా మార్చబడుతుంది. ఎంత టైం తెలియదు అక్కడ. టైం వాచ్లు ఏముండవు అక్కడ. ఎంత టైం అయింది, పగలైందా, రాత్రి అయిందని కిటికీలోంచి చూడాల్సిన అవసరం అక్కడ లేదు.
అలా గడిచిపోతూ ఉంటుంది ప్రభుతో. కాబట్టి పరిశుద్ధుల అంతం ఎప్పుడు కూడా హైలైట్గా ఉంటుంది. మహిమలో కళ్ళు తెరుస్తారు పరిశుద్ధులు. పరిశుద్ధతను కాపాడుకోండి. నువ్వెక్కడున్న పరిశుద్ధతను కాపాడుకోవడానికి ప్రయత్నం చేయి. ఎవడో తిట్టాడని, ఎవడో ఏదో అన్నాడని ఎవడు నాశనం అయిపోతాడు? నువ్వే నాశనం అయిపోతావు. నువ్వే, నీ చావు ఎలా ఉంటుందంటే యెజబేలు కంటే భయంకరంగా ఉంటుందని చెప్పొచ్చు. ఒక ముక్కలో చెప్పాలంటే నీ చావు భయంకరంగా, దేవునికి స్తోత్రం చెప్పండి, భయంకరంగా ఉంటుంది నీ చావు. కాబట్టి ఎవడో నీకు తెచ్చి పెట్టట్లేదు. ఎవడో 4 మాటలు అన్నాడు, వదిలే. దేవునికి స్తోత్రం. ఎవడో 4 మాటలు అన్నాడు, వదిలే. వాడు కూడు పెడితే నువ్వు తింటలేదు. వాడు చెప్పినట్లుగా మారిపోవడానికి, వాడు ఏదో తిట్టాడు, వాడు ఏదో చేశాడని భక్తిని జార విడుచుకుని ప్రార్థనల జాడ విడుచుకొని, మందిరాలను జాడ విడుచుకొని, వాక్యములను జాడ విడుచుకుంటే ఓ తిక్కలదానా నువ్వే ఇదైపోతావు. ఎప్పుడు ఇదవడు. ఒక జయరాజు గాడు కావచ్చు, దేవుని సంఘం కావచ్చు, మోసపుచ్చబడదు, ఎక్కిరించబడదు. నువ్వే పిచ్చి మాలోకములో ఉండి నువ్వు చేస్తున్న పనులు నిన్ను మరణానికి తావు తీస్తాయి. నీ ఇష్టం. ఇక్కడ ఎవ్వరికి ఏది అవదు. అన్ని సమకూరి జరిగిస్తాడు దేవుడు ఇక్కడ. కాబట్టి దైవజనుడు ఒక మాట అంటున్నాడంటే, నీ మంచి కొరకు, నీ యొక్క ఆత్మీయ జీవితం పురోగతికి తీసుకురావటానికి జనాలు ఒక మాట అంటున్నారంటే, పడు, నీకు జీవ కిరీటం ప్రభు ఇవ్వబోతున్నాడు. జనాలు అంటున్నారు అయ్యా, అన్ని తీసేసామంటున్నారు, అదిగో బద్దాలు తెల్లబట్టలు అంటున్నారు, అందుకే పట్టుచీర కట్టుకొచ్చని పూట అంటావా? ఎందుకనట్లాగా? మీలో ఎవరున్నారు లేదు నాకు తెలియదు, కానీ ఒక ఆమె అంటుంది, ఏంటమ్మా జనాలు మా ఊళ్ళు ఏంటి ఓళ్ళు? తెక్కలదాన్ని, నీ ఓళ్ళు నీకు ఏదైతే రారని విషయం నీకు తెలుసు. మళ్ళీ మా ఊళ్ళు అలా ఏమంటారు? నువ్వే వెనకేసుకొస్తా వాళ్ళని. మా ఊళ్ళు అంట, పట్టుకుంది అన్నాను దీన్ని. మరి మా ఊళ్ళు ఏమంటామా? నీ ఓళ్ళు ఏంది? నీ ఓళ్ళు నువ్వు సత్తే పూలేరు. నీ ఓళ్ళు బల్లెటోళ్ళు. నీ ఓళ్ళు వాళ్ళొక నీకు ముద్ద పెట్టరు. ఒక ఆమె అదే చెప్తుంది, మా ఊళ్ళండి తెల్లచీర కట్టుకుంటే ఇదంట ఏదో వారానికి ఒకసారి కట్టుకొస్తానండి, అందుకే పట్టు చీర కట్టుకొచ్చని మా ఊళ్ళు ఎంత మెచ్చుకున్నారు అంటుంది. వాళ్ళోళ్ళు ఆమెకి గాయం అయితే హాస్పిటల్లో జాయిన్ అయితే వాళ్ళోళ్ళు ఒకళ్ళు రాలేరు మీ ఓళ్ళు అన్న. మా ఓళ్ళు ఊరు వెళ్ళారు, మా ఓళ్ళు వస్తారట, సచ్చిన పుట్టుక్కుని హాస్పిటల్లో. పాపం మా ఓళ్ళని చూద్దాం అనుకుంటుంది, ఎవరిని చూడలేదు. దేవునికి స్తోత్రం. ఇది వాస్తవం. ఇది మా లోన్లు చూడకుండా పుట్టుకుమంది పాపం. అయ్యో, ఆ లోన్లు నేను చూసాను. మీరేనా ఆ లోన్లు? మేమే ఆ లోళ్ళు. సచ్చినా కొత్త ఏంది బాబు ఆ లోళ్ళు ఈ లోళ్ళు అంటారు. నలుగురు మాట అంటారు. క్రీస్తు నిమిత్తమైన నింద భాగ్యం అని చెప్పింది నువ్వేగా రత్నమా? ఏంది నీ లైఫ్ ఇట్ట మారిపోయింది? క్రీస్తు నిమిత్తం ఎన్నన్నా పర్లేదు అయ్యగారు, ఎన్నన్నా పర్లేదు అయ్యగారు. ఇక అయ్యగారే భజన. ఎన్నన్నా పర్లేదంటావు, మళ్ళీ వాళ్ళకి ఒమ్ము చూపిస్తావు. నీ వాళ్ళు నిజంగా జ్ఞాపకము చేసుకో. నీ పాడి ముట్టడానికి కూడా రారని సందర్భంగా తెలియజేస్తున్నాను. నీతో చివరి వరకు ఉండేది ఆత్మీయమైన సంఘమే. దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రెజెన్స్, దేవుని యొక్క కనికరం నీతో ఉంటుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి పరిశుద్ధుల అంతం ఎప్పుడు కూడా నీతిగా, నిజాయితీగా, యథార్థంగా, పరిశుద్ధంగా బ్రతుకు. అనేక మంది ఎన్ని మాటలు అంటున్నప్పటికి కూడా వాటిని సహించి దేవుని కొరకు బ్రతుకు. నిత్య జీవంలో ఇంతకంటే గొప్ప సంతోషాన్ని మనం అక్కడ చూడబోతున్నాం. పరిశుద్ధుల అంతము చెప్పండి. పరిశుద్ధుల అంతము నిత్య జీవము. ప్రైజ్ ది లార్డ్. ఇక 3వ అంతం పేరు ఏం పేరు చెప్పాను? ఏంటిదండి అది? వ్యక్తిగత అంతం. చూద్దాం, వాక్యములోనికి వెళ్దాం. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయము 18, 19. ఇక చివరిగా ముగించాను. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 18, 19 వచనాలు. కావున యోషియా కుమారుడగు యెహోయాకీమును యూదా రాజును గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. జనులు అయ్యో నా సహోదరుడా, అయ్యో సహోదరి అని అతని గూర్చి అంగలార్చరు. అయ్యో నా ఏలినవాడా, అయ్యో శోభావంతుడా అని అతని కొరకు అంగలార్చరు.
శోభావంతుడు అయ్యో అయ్యో అని అంగలార్చరు. అతడు ఆ, యెరూషలేము గుమ్మముల ఆవలికి ఉమ్, ఈడువబడి ఉమ్, పారవేయబడి ఉమ్, గాడిద పాతి పెట్టబడు రీతిగా ఉమ్. పాతి పెట్టబడును. చేతులెత్తి ప్రభువుకు స్తోత్రం చెప్పండి. అక్కడ ఒక రాజు మనకు కనపడతాడు. రాజు చచ్చిపోతే పరిస్థితి ఏంటో చెప్తున్నాడు ప్రభు. అక్కడ ఇర్మియా ప్రవక్త మాట్లాడుతున్నాడు ఆత్మ ప్రత్యక్షత కలిగి. రాజు చచ్చిపోతే ఎట్లా ఉంటుందండి? పిఎంఓ సిఎంఓ చచ్చిపోయాడు అనుకో, అమ్మో వెళ్ళి చెప్పారు దేవునికి స్తోత్రం. ఎగ్జాంపుల్కి చెప్తున్నా, లాన్సర్లతో జరుగుతూ ఉంటుంది. వాళ్ళ యొక్క గవర్నమెంట్ పెద్ద 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 నాయకులు మరణిస్తే పోలీస్ కస్టడీలు ఎంతమంది వస్తుందో, ఎంతమంది ప్రభుత్వ లాంఛనాలతో భయంకరమైనటువంటి అంగమ ఆర్భాటాలతో, డబుకులతో, దేశభక్తి గీతాలతో, దేశమును రక్షించువారు దేశమును కాపాడువారు మరణిస్తే ఎంత హంగామాగా జరిగిద్ది. కానీ ఇక్కడ ఒక రాజు చచ్చిపోతేనంట ఈడ్చుకొచ్చి గాడిదని పాతి పెట్టారంట. శోభాతివంతుడా, మంచివాడా ఏమంటలేదంట, అక్కడ అంగలార్చట్లేదంటే, ఏడవట్లేదంటే ఎవడు కూడాను. నీ చావు ఇలా ఉండకూడదని కోరుకుంటున్నాను దేవునికి స్తోత్రం చెప్పండి. నీ చావు ఇలాగ ఉండకూడదు, ఒక్క చావు. వ్యక్తిగత అంతమో ఎలాగ ఉండాలంటే పరిశుద్ధముగా కనుమూయాలి దేవునికి స్తోత్రం. వ్యక్తిగత అంతం ఎలా ఉండాలని వ్యక్తిగత అంతం. అరే చివరి దుర్మార్గుడ్రా, అటు తిరుగుబోతాడురా, అటు తాగుబోతాడురా, భార్య బిడ్డలను పట్టించుకునేవాడు కాదు, సంసారం వాడికి ఎట్లా చేయాలో తెలిసేది కాదు, అసలు దీనికి మొగుడు ఇంట్లో ఉంటే దీనికి పట్టించుకోవడం తెలియదురా, సత్తే పోయింది సచ్చిందిలే అనుకుంటారు కొంతమందిని. చవతలేసినట్టే అది. కొంతమంది చనిపోతే అయ్యో నన్ను ఆదుకుంది, నన్ను బలపరిచింది, అయ్యో నాకెంతో శ్రమలో ఊరటనిచ్చింది, అమ్మో ఎంత మంచిదో, ఎంత పరిశుద్ధంగా జీవించిందో, మగ తోడు లేకపోయినా బిడ్డలు వేసుకుని ఎంత చక్కగా బ్రతికి, నీతికి ఒక నిర్వచనముగా బ్రతికి అని ఆడవాళ్ళు తప్ప ఈడ్చిపడేంటారు దాన్ని అనకూడదు. కుక్క చావు అంటారు దాన్ని. రాజు చచ్చిపోతే రాజు అంతం చూడండి ఎట్టుందో, గాడిదని ఈడ్చినట్లు ఈడ్చేశారంట. ప్రభుత్వ లాంఛనలు లేవు, ప్రభుత్వాధికారులు లేరు, అక్కడ పెద్ద హంగామా ఏమి లేదు, ఈడ్చేశారంటండి. వ్యక్తిగత అంతం ఎట్లా ఉండాలో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. వ్యక్తిగత అంతం కొరకు ప్రార్థించండి. అయ్యా దావీదు మహారాజు అనుకుంటా అంటాడు, అయ్యా నా దినముల పరిమాణం ఎట్లు నీవో నాకు తెలియచేయ్యా, నా ప్రాణమును బెత్తడంతగా చేశావు, చిటికెడంతగా చేశావు, కొంచెముగా ఉన్నది గడ్డి వలె ఉన్నది అంటాడు కీర్తనకారుడైన దావీదు. నా దినములంతం ఎలా ఉందో చెప్పు స్వామి, నాథా భగవంతుడా నోరు తెరిచి మాట్లాడయ్యా అని ప్రార్థించుచున్న తరుణం అది. దేవునికి స్తోత్రం. అయ్యగారు బతుకుండగా చావు గురించి అవసరం అంటారా? అవసరం. క్రైస్తవుడికి మీరు బ్రతుకుండగానే దినములు అంతం అద్భుతంగా జరగాలని ప్రార్థనలు చేయాలి. అక్కడ దావీదు ప్రార్థన చేస్తున్నాడు. దావీదు బ్రతుకున్నాగే చేశాడండి, బ్రతికినప్పుడే చేశాడు ప్రార్థన. సత్తన్నప్పుడు ఎవడని చేస్తాడు ప్రార్థన? చచ్చిపోయినాక చేయడు కదండి. బ్రతికి ఉన్నప్పుడు చేసిన ప్రార్థన, నాథా ప్రభువా నా దినముల అంతము ఎలాగూ ఉన్నదో నాకు తెలియచెప్పుము అన్నాడు. నా అంతము తెలుసుకోవాలనుకుంటున్నాను స్వామి, నా అంతము ఎలా ఉండబోతుంది స్వామి? జయకరముగా ఉండబోతుందా? పరిశుద్ధంగా ఉండబోతుందా? నా గురించి అందరూ మంచిగా మాట్లాడుకోగలుగుతారా? అక్క నీకు తెలుసు అది స్వప్నార్థంట అక్క, మొగుడికి అన్నం కూడా పెట్టలేదంట అక్క, అది బయటికి అంత బిల్డప్లు ఇచ్చేదని మాట్లాడుకుంటారా నీ గురించి? ఏం మాట్లాడుకుంటారు? వీడు భార్య బిడ్డలను ఎప్పుడు పట్టించుకున్నాడు, పోతే పోయాడులే, దానికి పేడ వదిలిపోయిందని అనుకుంటున్నారు కొంతమంది. చనిపోతుంటే తాగుబోతు సన్నాసిపోయాడు, తిరుగుబోతు సన్నాసిపోయాడు, పోయింది స్వప్నార్థి, ఎప్పుడు మా మీద పడేది, దీనికి సావు వచ్చింది, కుక్క సావు వచ్చింది, దీని బంధువులు చేదరించుకుంటారు, స్నేహితులు చేదరించుకుంటారన్న మాటలు వినపడకూడదు. ప్రభుకి ఇప్పుడే ప్రార్థన చేయాలి. పరిశుద్ధమైన ఫలమును ఫలించాలి. నిత్య జీవము కొరకు
తాతహలపడాలి. నీ బ్రతుకు సమాజానికి తెలియాలి. నువ్వెంత యథార్థంగా బ్రతుకుతున్నావో, ఎంత నీతిగా బ్రతుకుతున్నావో, ఎంతమందికి సహకరించగలుగుతున్నావో, ఎంతోమంది జీవితాలు మంచి బాటలో నడవటానికి బలోపేతమవుతున్నాయో. నేను చనిపోయిన దినమున మన కాళ్ళ మీద నీళ్లు పోస్తే పుణ్యం వస్తుంది అనుకోవాలి జనం. అటువంటి చావు, అటువంటి బ్రతుకు మన జీవితంలో రావాలి. అందుకే ఇది మైండ్లో పెట్టుకొని దావీదు గారు అంటారు, దావీదు అయ్యా నా దినముల పరిమాణం అని చెప్పయ్యా, నా దినములు ఎలా ఉన్నాయి ప్రభు నీ సన్నిధిలో, నా దినములంతం ఎలా ఏడ్చింది నాయన నీ సన్నిధిలో, నా దినములంతం అద్భుతముగా ఉందా లేదా అని ప్రభువుని అడుగుతున్నాడు. నీవు కూడా నీవు బ్రతికి ఉన్నప్పుడే నీ మరణ దినమును గురించి కూడా నువ్వు ప్రార్థించాలని ప్రభు మాట్లాడుతున్నారు. నీవు బ్రతికి ఉన్నప్పుడే మరణ దినమును గురించి రోదన చేయాలి. నా ముగింపు అద్భుతంగా ఉండాలయ్యా, నా ముగింపు అనేక మందికి ఆశీర్వాదకరంగా, అనేక మందికి దీవెనకరంగా ఉండాలి ప్రభువా. నా ముగింపు నాయన అద్భుతమైనటువంటి వాక్కులతో నింపబడాలి ప్రభువా. నా ముగింపు. మీకు విషయం చెప్పునా, మనుషులు అనేవారు నీ గురించి అంతా ఇప్పుడు చెప్పరు. నువ్వు చనిపోయిన తర్వాత పుకార్లు షికార్లు అవుతాయి మాటలు. నువ్వు చనిపోయినాక హిస్టరీలు బయట పెడతారు. ఒక్కొక్కరు బతుకున్నగా వాళ్ళని బతకనివ్వవుగా నువ్వు. అదే ఉన్నందనుకో దాన్ని బతకనిస్తావా? నువ్వు చచ్చినాక చెప్దామని సిద్ధంగా ఉందా కామా? నువ్వు సత్తే విజయవాడ మొత్తం పాకిపోద్ది నీ స్టోరీలు ఎలా మారబోతున్నాయి. ఎవడెవరి దగ్గర ఏ చరిత్ర చేసావు, ఎవరెవరి దగ్గర ఏ చరిత్రను చూపించావు ఆలోచించి వాటన్నిటి కొరకు దుఃఖపడతావా? నా దినములంతం ఎట్లా ఉంటుందో చెప్పు స్వామి. ఆలోచించండి ప్రియ దైవజనమా. పాపులంతములో మనం ఉండటానికి వీల్లేదు, పరిశుద్ధులంతములో మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. వ్యక్తిగత అంతం అనేది ఒక ఆశీర్వాదకరంగా జరగాలి. అయ్యో సేవ అని సేవలోనే కనుమూసింది, ఆ దేవుని సందులోనే వెళ్ళిందని అనుకోవాలి. కానీ ఇదేం బతుకురా, కుక్క బతుకు, దీని బతుకు, వీడి బతుకు ఏం బతుకు, మందిరం అంటది, ప్రార్థన అంటది, ఉపవాసాలు అంటది, వాక్యం అంటది, అన్నీ అంటది. దీని బతుకు కుక్క బతుకు, దీని బతుకు బాలేదని అనుకోకూడదు ప్రియ దైవజనమా. అయ్యో ఎంత ప్రయాసపడిందో, నాకు ఎన్ని వర్తమానాలు చెప్పిందో, నన్ను ఎంత మార్చాలని ట్రై చేస్తుందో. అయ్యో అన్ని కాళ్ళ మీద పడి ఆడవాలి జనాలు. మీ బంధువులందరికీ చుక్కలు కనపడాలి, వాళ్ళందరం తోసేసి వీళ్ళు మేము వచ్చేయాలి ముందల. నేను ఎప్పుడు ప్రార్థన చేసుకుంటాను, జోక్ కాదండి. నేను ప్రార్థన చేస్తాను, ప్రభువా నా దినములంతా ఆశీర్వాదంగా ఉంచండి. పరిచర్య చేస్తూనే ఆ గొప్ప కృప ఇవ్వయ్యా. నేనేం అడగను ప్రభువా, సుఖ సంతోషాలు నాకొద్దు, పరిచర్య చేస్తూనే నా ప్రాణం నీకు అప్పగించుకోవాలి. నన్ను అప్పుడే పిలువు నాయన. ఎన్నోసార్లు ఎన్నో పర్యాయాలు నా ప్రార్థనలో ఈ ముక్క మాత్రం ఖచ్చితంగా నా వ్యక్తిగత ప్రార్థనలో ఉంటుంది. అయ్యో మందిరానికి వెళ్ళాలి, మందిరంలో నా తుది శ్వాస విడవాలి ప్రభువా. ఆ రాకడ నువ్వు వచ్చు వేళ మహిమకరంగా జరగాలయ్యా. ఈ తెల్లని వస్త్రములతోనే నీ దగ్గరికి రాగలగాలి ప్రభువా. ఆ కృపివయ్యా అని అడుక్కోవటమే సరిపోతుంది. మరి నువ్వు ఏ పనిలో బిజీగా ఉన్నావు, నువ్వే పనిలో చాలా ఇంట్రెస్ట్ కలిగి ఉన్నావు ప్రియ సహోదరి, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఒకరోజు ఆలోచించు, ఒక క్షణం ఆలోచించి నీ ముగింపు ఎలా ఉండబోతుంది. గొప్పగా చెప్పుకునేటట్లుగా నీ ముగింపు ఉండబోతుందా, లేదంటే నీ గురించి అల్లరల్లరుగా స్టోరీలుగా కథలుగా నేను చాలా మంది చనిపోతే చాలామంది వెనక వచ్చిన మాటలు ఏంటంటే, మరి అది నిజమో అబద్ధమో మనకే తెలియదు కానండి, కొంతమంది చనిపోయిన తర్వాత హిస్టరీలు ఎలా ఉంటాయి అంటే భయంకరంగా ఉంటాయండి. హిస్టరీలు ఎవరికి తెలియని హిస్టరీలు బయటపడతాయి. చనిపోకముందు ఏమీ తెలియమండి. ఎందుకంటే మీరు మామూలు కాదన్న విషయం అలా గ్రహించారు సుమి, వాళ్ళు ఇప్పుడు బయటపడరు. ఆలోచించు. నీ బ్రతుకు ఒక పాఠం నేర్పించాలి. ఈ పూట దైవజనుల మరణము మనకు ఒక పాఠంగా మారింది. ఎప్పుడు కూడా యేసన్న గారిని తలుచుకుంటే చాలా బాధేస్తూ ఉంటుంది ప్రభా. ఆయన చిట్ట చివరి దినాలు, ఆ చిట్ట చివరి క్షణాలు కూడా మందిరంలో వాక్యం చెప్తూనే తను తుది శ్వాస విడవటం, అది ఎంత ఆశీర్వాదకరమైన మరణమో. నిజంగా మరణాన్ని తలుచుకుంటే భక్తుల మరణాలు
ప్రస్తుతం ఉన్న మన జీవితానికి ఒక జిహ్వగా మారాలి ప్రియ దైవజనమా. ఎప్పుడైతే ఆ వార్త, కబురు, ఆ మాట నేను విన్నానో అప్పటి నుంచి నా ప్రార్థనను నేను కొనసాగించాను. ఏదో నాకు గొప్పగా వచ్చిన ప్రత్యక్షత కాదు, ఒక మంచి సమర్పణ, వైరాగ్యములు, ప్రతిష్టత కలిగిన వాడి యొక్క రోషంను బట్టి నేను పురుకొల్పబడ్డాను. మనల్ని పురుకొల్పే వాళ్ళు ఉండాలి, మనం పురుకొల్పబడుతూనే ఉండాలి. దేవునికి స్తోత్రం. అటువంటి ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోండి, ఈ చిట్ట చివరి రోజుల్లో పాపులకు అంతము వచ్చి ఉన్నది. అంతములో మనం ఎవ్వరం కూడా ఉండొద్దు. దయచేసి ఎవ్వరు కూడా పాపుల అంతములో ఉండొద్దు. మరి ఎక్కడ ఉండాలి నువ్వు? సంఘము, దైవజనుడు, పరిచర్య, సహకారము, లోబడటము, నీ సమయం, నీ ధనము, నీ బలము సమస్తము దేవుని పనిలో కనపడునుగాక. పాపుల అంతములో ఇక మీరు కనపడరని నేనైతే అనుకుంటున్నాను. పాపులు పాపులు గతించిపోతుంటే, పాపులు అంతరించిపోతుంటే వాళ్ళల్లో నేను మీ ఫేస్ చూడకూడదు. మన సంఘముల ఫేస్ చూడకూడదు నేను. దేవునికి మహిమ. ఒకటి జ్ఞాపకము చేసుకోనండి, అందరూ స్వస్థత పొందుదురుగాక అని నేను అంటాను. అందరూ సైతాన్ శక్తుల నుంచి విడుదల పొందునుగాక అని నేను అంటాను. అందరూ పరలోకం వచ్చుదురుగాక అని నేను అనకూడదు. అది వాక్యానికి వ్యతిరేకం. అన్నా జరగదు. జరిగిద్దా? జరిగితే చెప్పండి, అంట 10 సార్లు, 100 సార్లు అంట మీకోసం. అది జరగదు. ఇప్పుడు ఇంత వాక్యం చెప్పిన నోవాహు కాలంలో ఉన్న వాళ్ళు ఉంటారు, ఇప్పటికీ కూడా జనం ఇప్పటికీ ఉంటారు. వాక్యం అయిన తర్వాత ఉంటారు, వాళ్ళు వినరు. వాళ్ళకి అంతము వచ్చి ఉన్నదని ఒక స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతున్న దేవుడు వారు వినరు. కాబట్టి దయచేసి విన్న వాళ్ళు ఒక మెటీరియల్గా మారవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. సంఘము త్వరగా కట్టబడాలి. మనకు బాహ్య సంబంధమైన సంఘం లేదు, దాని కొరకు కూడా ప్రార్థన చేయండి. బాహ్య సంబంధమైన సంఘం కొరకు ప్రార్థన చేయండి. ఆత్మ సంబంధమైన సంఘము త్వరగా కట్టబడాలి. త్వరగా కట్టబడిపోవాలి. ప్రభా, ఇంకా నా దైవజనుడికి నేను సహకరించలేకపోతున్నానయ్యా, నేను సహాయపడలేకపోతున్నానయ్యా, ఏ పరంగానైనా నేను సహాయపడలేకపోతున్నానయ్యా, నేను ఒక మెటీరియల్గా మారలేకపోతున్నానయ్యా. ఎన్ని వాక్యాలు వింటున్నాను ఆ స్వామి నోట్లోంచి ఎన్ని వాక్యాలు వింటున్నాను, ఇప్పుడు కూడా మెటీరియల్గా మారలేదయ్యా. ఆత్మీయ సంఘం కట్టబడిపోవాలి ప్రభా. నీ భార్యగా అలంకరించబడిపోవాలి స్వామి. పాపుల అంతములో మేము ఉండవద్దు ప్రభా. పాపులు ఎవరు? దేవుని మాట ధిక్కరించి, దేవుని మాట ఎదిరించి ఉన్నవారు పాపులు. మీకెందుకు వాళ్ళ సంగతి? వాళ్ళతో కలవద్దు, వాళ్ళ ఆలోచనలో కలవద్దు. నా ప్రాణమా, నా ధనమా, వారితో ఏకీభవించొద్దు, వారితో కలవద్దు. జాగ్రత్త. టైం లేదు, తదుపరి టైం ముగించబడుతుంది. టైములు కుదిర్చబడింది, టైము బెత్తిడంతగా చేయబడింది, జారడంతగా చేయబడింది. మొన్న వచ్చే కరోనా టైంలో క్షణాలుగా మారిపోయింది టైము. దేవునికి స్తోత్రం. చూడండి, ప్రాణము మొదటి రోజుల్లో, ఆది రోజుల్లో 120 సంవత్సరాలు, 300 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు బ్రతికే వాళ్ళంట, 900 సంవత్సరాలు. ఇప్పుడు కరోనా దయ వల్ల క్షణంగా మారిపోయింది ప్రాణం. పుట్టుకుని పోయారు కరోనా వచ్చినప్పుడు. రెప్పపాటుని సవాలు. ఆ కరోనా దయ ఏంటో కానీ ప్రాణం మీద వణుకు పుట్టిపోతుంది ఒక్కొక్కటికి బతకాలంటే. ఏ క్షణం ఏమైపోద్ది, ఏది తింటే ఏం గుండె నొప్పి వచ్చేద్దో, ఏం కడుపు నొప్పి వచ్చేద్దో, స్పీడ్ తింటే షుగరు, ఉప్పు తక్కువైతే బీపీ తక్కువైతే ఏంటేంటో చెప్పుకుంటూ వస్తారు. ఊరు నాయనో, ఎప్పుడు ప్రాణం పోద్దో తెలియని పరిస్థితి. నా బీపీ ఉంది, ఉప్పు తక్కువై. నాకు షుగర్ ఉంది, షుగర్ తక్కువై. నాకు స్వీట్ వద్దు, ఎందుకమ్మా షుగర్ ఉంది. నాకు ఉప్పు అయ్యింది, ఎందుకమ్మా బీపీ ఉంది. ఇదేంద్రా బాబు, బీపీ అంటే షుగర్ అనేది ఎప్పుడు పుట్టుకోమంటుందో దానికి తెలియదు. కాబట్టి నీ ప్రాణము బెత్తుడెంతగా క్షణమాత్రమే ఉంది. ఎప్పుడు ఎలా ఆగిపోద్దో మిమ్మల్ని క్వశ్చన్ వేస్తున్నా. మొన్న వరదల్లో కొట్టుకుపోయిన వాళ్ళందరూ నా చావాలా వచ్చిందని వాళ్ళు ఎప్పుడైనా ఊహించారా? ఊహించుండ్రు. ఒకడైతే నాకు ఎంత నవ్వు వచ్చిందోనండి, నవ్వకూడదు కానీ సందర్భాల్లో. ఒకడైతే వరద బాగా వస్తే వాడు కారు డోరు పట్టుకొని ఎలా ఆడుతున్నాడు. ఒరే, కారు పోతే పోనీ, నువ్వు బ్రతుకు. పోయాడు కారుతో. నాకు నిజంగా ఎంత విచిత్రం. ఒకడేమో బండి పట్టుకున్న బండితో పాటు పోయి ఏంటి అసలే. అందుకే చెప్తున్నాను కదా,
పాపము యొక్క అంతం ఎలా ఉంటుందంటే మరణము అని చెప్తున్నాను కదా నేను. ఏదైతే ఇష్టంగా కొనుక్కున్నామో అదే తీసుకెళ్ళిపోయిందండి. ఎంతమంది మరణాలు అనకూడదు కానీ జోక్గా జరిగినాయి, కొన్ని మరణాలు జోకు. వస్తువులు పట్టుకొని మరణించడం ఏంటండి? ఇదేం విచిత్రం అండి, నాకు అర్థం కాదు. ఎంత జోక్గా జరిగినాయి అంటే అవి చూస్తుంటే ఒకవైపు నవ్వు, ఒకవైపు బాధ. అంటే పిచ్చోడని కూడా మంచోడు అనుకోవాలి, ఏం అర్థం అవ్వట్లేదు. ఎవరి పాపము వారిని తీసుకుని వెళ్ళిపోతుంది. నువ్వు ఇష్టముగా చేయుచున్న పాపము నేను ఈడ్చుకెళ్ళిపోద్ది. ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిద్ది. కాబట్టి పాపుల అంతము గురించి దేవుడు ఇంత క్లియర్గా చెప్పినా కూడా నీవు జయరాజు గారు కట్టుతున్న ఈ ఓడకు సహకరించకపోతే, వధువు భారీగా తయారవ్వడానికి నువ్వు సహకరించకపోతే దినముల అంతము క్షణాల్లో జరగబోతుంది. జ్ఞాపకం చేసుకో. ఇంకొకటి, పరిశుద్ధుల అంతం ఎప్పుడు కూడా నిత్య జీవముగా మార్చబడింది. పరిశుద్ధులు ఇప్పుడు కన్ను మూసినా వారు నిత్య జీవులో ఉంటారు. ఆల్రెడీ కొంతమంది పరిశుద్ధులు చనిపోయి సమాధి చేయబడ్డారు. వారు ప్రభు వచ్చినప్పుడు వారు మహిమ శరీరాలతో లేపబడతారు కింద నుంచి. ఒకవేళ మనం ప్రభు వచ్చినప్పుడు ఇంకా చావకుండా ఉంటే మన రూపాలు మారిపోతాయి. ప్రైజ్ ది లార్డ్. తగతగా మెరిసిపోతాం మన రూపాలు మారిపోతాయి. మహిమ మనల్ని కమ్ముతూ ఉంటుంది. ఏమో పరిశుద్ధుల అంతమో నిత్య జీవానికి తావు తీస్తుంది. ఇక వ్యక్తిగత అంతము ఆశీర్వాదంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఆశీర్వాదంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి, శుభప్రదంగా ఉండాలి. ఈ 3 విషయాలు మాకు అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ 3 తెలుసుకున్న తర్వాత నువ్వు అడగాల్సిన మాట ఏంటంటే, ఇప్పుడు ఏం చేయమంటారు అయ్య గారు అని అడగాలి. ఏం అడగరేంటి? ఏం చేయాలంటే 7 ముక్కలు చెప్తాను. 7 ముక్కలు. మీరు చాలా జాగ్రత్తగా, నేను దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వను, త్వరగా చెప్పుకెళ్ళిపోతాను. పాపుల గుంపులో కలవద్దు. పాపుల అంతంలో మనం ఉండకూడదు. పరిశుద్ధుల అంతంలో ఉండాలి. వ్యక్తిగత అంతం అద్భుతంగా ఉండాలి. ఈ 3 జరగాలంటే ఇప్పుడు ఏం చేయాలంటే, దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనం గనక మీరు చూస్తే, దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం, నీవు అంతిమ వరకు నిలకడగా ఉండిన ఎడల చాలు, అంతము వరకు నిలకడగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆ 3టిని బట్టి మనం ఏం చేయాలి అయ్య గారు? ఆ 3 విషయాల్లో నేను విజయం పొందాలి, జయం పొందాలంటే ఏం చేయాలంటే నిలకడగా ఉండే అభిషేకం ప్రభుని అడగాలి. ఇక 2వ విషయంకి వస్తే, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 27వ వచనాన్ని గనక నువ్వు చూస్తే, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 27వ వచనాన్ని గనక దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. 2వ విషయం, అంతము వరకు యేసయ్య క్రియలు చేసుకుంటా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నీ క్రియలు చేయడం మానేసేయి. ఇక పాపపు క్రియలు మానేసేయి, యేసయ్య క్రియలు చేయి. చేతనైతే స్వార్థ ప్రకటించు. దేవుని పని చేస్తానికి నీవు పూర్తిగా సమర్పించుకోవాలి ప్రభుకి. మొట్టమొదటి మాట, అంతం వరకు నిలకడగా నిలబడాలి. మాట ఇచ్చిన దాంట్లో నిలబడటం నేర్చుకోవాలి. దేవునికి నిబంధన చేసుకున్న దాంట్లో నిలబడటం నేర్చుకోవాలి. 2వ విషయంకి వచ్చేటప్పటికి, అంతం వరకు, చివరి వరకు యేసు ప్రభు క్రియలు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం. ఇక 3వ విషయంకి వస్తే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనంలో మీరు చూడగలిగితే, మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. దేవునికి మహిమ కలుగును గాక. అంతము వరకు మనం ఎలాగుండాలంటే నిరపరాధులుగా ఉండాలి. అంటే నిరపరాధులు అంటే ఎవరు? నేరం చేయనోడే. దోషిగా కాదు, నిర్దోషిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. దోషాలు చేయకుండా, నేరాలు చేయకుండా నిరపరాధిగా.
అంతం వరకు ఉండాలి దేవునికి మహిమ. ఇక ఇక 4వ విషయంకి వచ్చేటప్పుడు ప్రకటన గ్రంథం అదే 2వ అధ్యాయము 10వ వచనాన్ని చూడండి. ఇది ఇదిగో మీరు శోధింపబడినట్లు ఆ, దినములు శ్రమ కలుగును. ఆ, ఉమ్. దేవునికి స్తోత్రం చెప్పండి. అంతం, మరణం అంటే ఏంటిది? అంతం వరకు ఎలాగుంటాలంట మనము నమ్మకముగా, దేవునికి మహిమ కలుగును గాక, నమ్మకముగా ఉండమని ప్రభు వాక్యములు సెలవిస్తున్నాయి. 5వ విషయంకి వచ్చేటప్పటికి హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలు. నేడు ఆ, మీరు ఆయన శబ్దమును వినిన ఎడల ఆ, కోపము పుట్టించినప్పటి వలె ఉమ్, మీ హృదయమును కఠినపరచుకొనకుడి ఉమ్, అని ఆయన చెప్పెను గనుక ఉమ్, పాపము వలన కలుగు భ్రమ చేత ఉమ్, మీలో ఎవడును కఠినపరచబడుకుంటున్నట్లు ఉమ్, నేడు అనబడు సమయం ఉండగానే ఉమ్, ప్రతి దినమును ఉమ్, ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఉమ్, ఏలియనగా ఉమ్, మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము ఉమ్, అంతము మట్టుకు ఉమ్, గట్టిగా చేపట్టిన ఎడలనే ఉమ్. క్రీస్తులో పాలివారమయ్యుందు. దేవునికి మహిమ. 5వ విషయంకి వచ్చేటప్పుడు అంతము వరకు విశ్వాసమును మనము కాపాడుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక 6వ విషయం చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 13వ వచనాన్ని చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము అంతము 13. వరకు అంతము వరకు సహించిన వాడెవడో చాలు, అంతము వరకు సహించాలి. ప్రైజ్ ద లార్డ్. క్రైస్తవుడు సహిస్తాడు, క్రైస్తవురాలు సహిస్తుంది, ఇరుచుకుపడిపోదు ప్రజల మీద, సహించే అభిషేకం పొందుదుముగాక. ఇక 7వ విషయంకి వస్తే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనాన్ని చూడండి. నేను ఆ, త్వరగా వచ్చుచున్నాను, ఆ, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండునట్లు ఆ. నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొను. అంతము వరకు కలిగినదేదో దానిని గట్టిగా పట్టుకోవాలి. ఎన్ని విషయాలైనవి? 7 విషయాలైనవి. ఈ 3 విషయాలను బట్టి మనం ఏం నేర్చుకున్నామంటే నిలకడగా ఉండే గుణాన్ని మీరు నేర్చుకోవాలి. ఇప్పుడు పాపులతో నువ్వు అంతమైపోకుండా ఉండాలంటే 7 విషయాలు నీలో ఉండాలి. నిలకడగా ఉండాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధుల గుంపులో ఉండాలి, పరిశుద్ధుల అంతములోను ఉండాలి. నీ వ్యక్తిగత అంతము బహు అందముగా అద్భుతంగా ఉండాలంటే మొదటి మాట నిలకడగా ఉండడం మనం నేర్చుకోవాలి. 2వ విషయంకి వచ్చేటప్పటికి యేసయ్య క్రియలు చేయాలి. యేసయ్య క్రియలు ఏంటి? ప్రేమించాలి, సమాధానపరచాలి. నువ్వెళ్ళి గొడవలు పెట్టి వచ్చేదానిలాగా ఉన్నావు. యేసయ్య క్రియలు చేయమన్నాం. యేసుప్రభు ఏ క్రియలు చేశాడు? అయ్యా యేసుప్రభు నీటిని అద్భుతంగా మార్చాడు. అయ్యా యేసుప్రభు చచ్చిన లేపారు, అయితే నేను చేస్తానని ఊరి మీద పడావు. యేసుప్రభు చేసిన క్రియలు ఏంటంటే ఆయన ప్రేమ లేని వారికి ప్రేమను చూపించాడు. దేవునికి స్తోత్రం. వరాలు స్వస్థతల తర్వాత విషయం, కానీ దేవుడు బోలెడంత మందిని ఆదరించాడు, బోలెడంత మంది గాయములను కట్టాడు, బోలెడంత మంది మనస్సుకు ఏర్పడిన గాయములను దేవుడు కడిగాడు. కాబట్టి అంతము వరకు యేసయ్య ప్రేమ, యేసయ్య కనికరం మనం చూయించాలి. ఇక 3వ విషయంకి వచ్చేటప్పటికి అంతం వరకు నిరపరాధులుగా దేవుని సన్నిధిలో అబ్రహాంతో అంటాడు కదా, నీవు నిరపరాధిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నువ్వు అపరాధిగా ఉండొద్దు, నిరపరాధిగా ఉండాలని ప్రభు చెప్తాడు. అంటే తన బిడ్డలో నేరము లేని వారిగా, దేవునికి స్తోత్రం కలుగును గాక, నేరము లేని వారిగా ఉండాలని మన తండ్రి ఆశపడుతున్నారు. అంతం వరకు నీ మీద ఏ నేరస్థాపన జరగకూడదు, అలా బ్రతుకుదుము గాక. ఇంకా మళ్ళీ 4వ విషయంకి వచ్చేటప్పటికి అంతం వరకు నమ్మకంగా, నమ్మిన బంటుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నమ్మకమైన బంటులాగా తయారైపోవాలి. అంత నమ్మకత్వాన్ని దేవునికి నువ్వు ఇవ్వగలగాలి. ఇక 5వ విషయంకి వచ్చేటప్పటికి అంతము వరకు విశ్వాసము రెట్టింపవ్వాలి. మంచి భక్తులు అంటారు కదా, దానియేలు కాలంలో ఉన్నటువంటి షద్రకు కానీ అబేద్నెగోలో ఈ ముగ్గురిని మనం తీసుకుంటే, మేషక్కు కానీ అలా ముగ్గురు అంటారు కదా, నా దేవుడు రక్షించగలడు అంటారు. అంతవరకు బాగానే ఉంది విశ్వాసం, వాళ్ళ పరిపూర్ణమైన విశ్వాసం అంటారు. రక్షించకపోయినా పర్లేదు అంటారు. ప్రభువుకు స్తోత్రం చెప్పండి. యేసుప్రభు రక్షిస్తాడు. అలా ముగ్గురు చెప్పిన మాట ఏంటంటే, మా యేసుప్రభు రక్షిస్తాడండి అన్నారు. ఏమన్నారు? మా యేసుప్రభు ఖచ్చితంగా రక్షిస్తాడని అన్నారు.
ఆయన కొద్ది సెకండ్స్కి అంటారు, రక్షించకపోయినా పర్లేదండి అంటారు. రక్షిస్తే ఆయన పని చేస్తాం, రక్షించకపోతే పరలోకములో పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. అటువంటి విశ్వాసం కలిగి ఉండాలి. జబ్బు పోతే ఒకలాగా, జబ్బు ఉంటే ఒకలాగా చెయ్యొద్దు. అర్థమైందా? చిన్న పిల్లకాయలు చేసే విశ్వాసాలు అవి. పిల్లకాయలు ఎలా విశ్వాసం చేస్తారు? జబ్బు పోతే చర్చికి రావటం, రోగం పోతే నమ్మటం, ఇవన్నీ అయిపోయినాయి, ఆ కాలాలు అయిపోయినాయి. పోయినా నువ్వే నా దిక్కని పడిపోవటమే కదండి విశ్వాసం అనేది. ఒకవేళ సస్తే నీ సన్నిధిలో కన్ను తెరుస్తా, బ్రతికిస్తే నీ కోసం ఉపయోగపడతాను. ఎంత మంచి విశ్వాసం! వాళ్ళు చెప్పిన విశ్వాసం చాలా గొప్ప విశ్వాసం అనిపిస్తుంది నాకైతే. అంటే దీని పట్ల దేవుణ్ణి ఎవ్వరూ తిట్టుకోరు, దైవజనుని ఎవ్వరు తిట్టుకోరు. చక్కగా మందిరాలకు వస్తూ ప్రభుని స్తుతిస్తూ వెళ్ళిపోతారు. అయ్యా బ్రతకనిచ్చామనుకో నీ చిత్తము, నన్ను తీసుకున్నావనుకో అక్కడుండి నిన్ను పొద్దుగోకులు మానక స్తుతిస్తాను ప్రభువా. చూసారా, అది మహిమ విశ్వాసం అండి. మహిమ లోకములో నిలబడగలిగిన విశ్వాసం. ఇక అటువంటి విశ్వాసం కలిగిన వారిని దేవుడు తీసుకుంటారంటారా? వాళ్ళ ద్వారా రాజ్యాలను స్థాపించటానికి ఆ ముగ్గురి మధ్యలోనికి దేవుని మహిమ ప్రభ దిగి వచ్చింది అక్కడికి. ఎంత గొప్ప విశ్వాసం అండి. చచ్చిపోయినా పర్లేదు అనరు మీరు. బతకనివ్వు బతకనివ్వు బతకనివ్వు, ఇంకా 4 పాపాలు మూట కట్టుకోవడానికి బతకనివ్వు బతకనివ్వు బతకనివ్వు, ఇదే గోల. అయ్యా బతుకుతే బ్రతుకు జీవుడా అంటూ నీ పని చేసుకుంటాను, సచ్చాను అనుకో అక్కడికి వచ్చేస్తాను అయ్యా. ఈ రెండే ఉండాలి మన జీవితంలో. అర్థమవుతుందా? తగ్గలేదు, చెందలేదు, స్వస్థత రాలేదు, ఇవన్నీ తీసేసేయండి. దేవుని ఉచితమైన కృపలు మీరు ఎలాగునున్నారో అలాగున జరిగిద్ది. ఇది ఎన్నో మాట, 5వ మాట. అంతం వరకు విశ్వాసాన్ని కాపాడుకోవాలండోయ్. విశ్వాసము జారిపోయే పరిస్థితులు ఉంటాయి, విశ్వాసము కోల్పోయే పరిస్థితులు ఉంటాయి. కార్యము జరగకుండా ఆగిపోతున్నప్పుడే మన విశ్వాసం రెట్టింపు అవ్వాలి. రెట్టింపు మన విశ్వాసం పెరగాలి. దేవుడు ఒక కార్యమును చేస్తానని జరగకుండా లేట్ అవుతుందంటే నీవు పురికొల్పబడాలి. నీవు విశ్వాసములో రెట్టింపైన ఆధిపత్యమును పొందుకోవాలి. ఆ పరిస్థితులు నీకు ఏం నేర్పిస్తున్నాయో విశ్వాసఘాతుకురాలుగా ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. నిజంగా శద్రకు మేషకు అబేద్నెగోలకి అగ్ని కుండము ఒక మంచి విశ్వాస వీరుల్లాగా మనకి కనబడుతున్నారు. వారు ఆ పూట మాట అనకపోతే వారి మాట పరిశుద్ధాత్ముడు బైబిల్లో హైలైట్ చేసి రాసేవాడు కాదు. మమ్మల్ని రక్షించకపోయినా పర్లేదన్నారు, ఆ మాటకు పడిపోయాడు. పరిశుద్ధాత్ముడు దిగొచ్చేసాడు, ఉండలేకపోయాడు వాళ్ళ అగ్నికుండంలో ఉంటే. వాళ్ళ యొక్క ఆలోచన మేధస్సు ప్రపంచానికి అందనిది ప్రియదైవచనమా. ఏ మానవ జాతికి కూడా అది నిగూఢమైన సత్యం. అది నిజంగా ప్రభు నాతో చెప్పాడు. ఏంటి వాళ్ళు అంటానికి ఆ సత్యం ఏంటి? ఆత్మసత్యం. మేము చనిపోయినా పర్లేదు, దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా పర్లేదు, కానీ మేము అగ్రహానికి మొక్కం అంటున్నారు. అబ్బా ఎంత గొప్ప విశ్వాసం అండి. వాళ్ళ మనసులో ఉన్న ఆలోచన ఏంటో తెలుసా? ఒకవేళ దేవుడు మమ్మల్ని ఇక్కడ కాపాడకపోయినా, ఎక్కడ మమ్మల్ని తీసేసుకున్నా అక్కడ యుగయుగాలు ఆయనతో ఉండిపోతాంగా, అది మాకు చాలు అనుకున్నారు వాళ్ళు. యుగయుగాలు ఆయనతో కలుసుకోవడానికి వెళ్ళిపోతాం. ఎంత గొప్ప దేవుడు! నాకు నిజంగా మాట మాట్లాడుతున్నప్పుడు ఎంత గొప్ప సంతోషం అనిపించింది. ఆ మాట వెనకాల ఎంత అర్థం ఉందా ప్రభు అని. కాబట్టి ఏ ఒక్కరు కూడా విశ్వాసములో పడిపోకుండానట్లుగా మన విశ్వాసములు అంతము వరకు దృఢపరచబడునుగాక. ఇక 5 విషయాలు చెప్పుకున్నాం. ఇక 6వ విషయంకి వచ్చేటప్పటికి సహించాలి. ఎవరు ఎన్ని మాటలన్నా, భక్తి విషయంలో తిడతారు మనల్ని. పరిశుద్ధంగా ఉన్నామనుకోండి, వారం మందిరానికి వస్తున్నాం అనుకోండి, దేవుని మాటలు చాలా జాగ్రత్తగా విని ఆలకిస్తున్నాం అనుకోండి, తిట్టేది ఎవరు? ఫస్ట్ మనల్ని. మేము చేయట్లేదా, మేము వెళ్ళట్లేదా, మేము చర్చిలకి వెళ్తాం, మాకు ఆత్మ వస్తుంది, మేము మాట్లాడమా, మేము పాడమా, నీ అంత మరీ చేస్తున్నామా అంటారు. పెళ్ళిళ్ళకి రావు, దినాలకు రావు, దినంగిన్నెలు తీసుకోవు, మాతో కలిసి కూర్చోవు, మాతో మాట్లాడవు, ఓ పెద్ద నువ్వే చేస్తున్నావా బోడి భక్తి. ఏం ఫలం వచ్చింది నీకు? ఇంటి యజమానిని పోగొట్టుకున్నావు, నీకు రాబడిని పోగొట్టుకున్నావు, సమస్తాన్ని పోగొట్టుకున్నావు. ఏమొచ్చింది నీకు? దేవుణ్ణి నమ్ముకున్నాక అంటారు. మళ్ళీ ఏమంటారు తెలుసా అండి? మేమేం బాగున్నాం, ఇంకా పాపులు డెవలప్ అయిపోతున్నారు. ఎందుకు చెప్పాను మీకు పరమార్థం. పాపులు డెవలప్ అయిపోయి నీ తరపున ఉన్న వాళ్ళందరూ పాపుల దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఎందుకు? ఒకేసారి కట్టగట్టేసి మొత్తాన్ని పడేద్దామని దేవుడి ప్లాన్. ఆ పెచ్చ మందకు తెలియట్లే ఆ విషయం.
మీరేమో వాళ్ళు డెవలప్ అయిపోతున్నారు, వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు, వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి అని మీ సుప్పనాతి ఏడుపులు మీయి. ఏడవద్దు, ఏడవకూడదు అట్లాగా. దేవుడు పరమార్థం తెలుసుకో ఈ పూట. దేవుడు ఎందుకు వాళ్ళు ఎన్ని చేసినా చూస్తా ఊరుకున్నాడంటే, వాళ్ళ ఇల్లులు ఎందుకు టకటక టకటక కట్టబడుతున్నాయి అంటే, వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు ఎందుకు టకటక అయిపోతున్నాయి, నీ బతుకెందుకు ఇట్టాగే ఉంది. యేసుని నమ్ముకొని బాప్తిజం తీసుకొని బ్రతుకు జీవుడా అంటూ మందిరంలోకి వచ్చి పడిపోయి, బలిపీఠం దగ్గర పడిపోయి, ఆయన కొమ్ములు పెట్టేసుకుని, రక్తం చిలకరించేసుకొని, బలారాధనలో పాలుభాగశ్రీ అభిషేకం ముందేసి, కింద పోరులేసి, భాషణ మాడేసిన నీకే ఏ గతి లేదు, గత్యంతరం లేదు. అబ్బా, నీ శత్రువులు టాప్ లెవెల్లో ఉన్నారు, బీభత్సంగా ఓ బిల్డింగుల మీద బిల్డింగులు కట్టేస్తున్నారు. అంత అక్రమ సొమ్మే. కరెక్ట్ సొమ్ముతో అంత బిల్డింగ్లు అవడానికి కడతాడా? పెచ్చదాన. ఆ ఏడ్చిపోతా మురిసిపోతా ఏడ్చుకుంటా ఉంటున్నావు. ఎందుకు ఏడుపు? వాళ్ళు కొన్ని రోజులు మురిపాం, కొన్ని రోజులు ముచ్చట వాళ్ళది, చూస్తూ ఉండు. కాబట్టి ప్రతి ఒక్కటి క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా అంతర్గతాన్ని తెలుసుకోవాలి నీవు. పాపులు ఎందుకు డెవలప్ అయిపోతున్నారు, పాపులు వెంట ఏంటి సైన్యం, ఏంటి ఈ సపోర్ట్, ఏంటి బలగం ఏంటి. ఇంకో విషయం చెప్పనా, తెల్లసీర కట్టుకున్న నీ వైపు ఎవడూ రాడు. నీ బ్యాచ్ అంతా వెళ్ళిపోయినాయి పాపుల సైన్యానికి, రచ్చగొట్టే సైన్యానికి వెళ్ళిపోయింది. కొరాహ సైన్యం వెనక వెళ్ళిపోయి నిన్ను అందరూ తిట్టేస్తున్నారు. నిన్ను అందరూ తిట్టడమే. కానీ అంతము వరకు సహించు, నీకు నిత్య జీవం ప్రభు ఇవ్వబోతున్నాడు. ఇక పాటలు ఉండవు, ఏముండవు అక్కడ. నువ్వేమి ఇవ్వక్కర్లేదు. ఆయన ఎదుటి నుంచి అని పరిశుద్ధుడు 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 ఏకస్వరముతో, ఆ దూతలతో కలిసి ఆర్భాటముతో ఆయన స్తుతించటమే మన లక్ష్యంగా మనం పెట్టుకోవాలి. ఎన్ని అననిస్తారననివ్వండి, దేవుడు మనకి జీవము ఇచ్చి ఎన్ని మన మీద దూషణలు చేపిస్తాడు చేయనివ్వండి. మీరు ఏం మాట్లాడొద్దు, మీరు ఏం వాటికి ప్రత్యుత్తరం ఇవ్వద్దు. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. దేవునికి స్తోత్రం. అంతము వరకు సహించండి. 7వ విషయంకి వచ్చేటప్పటికి, అంతము వరకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొని వదలొద్దు. నీవు కలిగి ఉన్నదే నిన్ను పరలోక రాజ్యములకు ప్రవేశించేటట్లు చేస్తూ ఉన్నది. నువ్వు ఏ ప్రార్థన కలిగావు, ఏ భక్తి కలిగావు, ఆడంటున్నాడు ఈడంటున్నాడు అన్న భక్తిని జార విడిచావు సహోదరి. నువ్వు చాలా భ్రమపడుతున్నావు. ఆడేదో అంటే అన్నాళ్ళు పనికి మాలాడు. నీది కలిగిన దాన్ని నువ్వు గట్టిగా పట్టుకో. ఎవరి కోసమో నువ్వు దేన్ని జార విడచొద్దు, ఎవరి కోసమో నీ భక్తిని తగ్గించుకోవద్దు. ఎవరో ఏదో అన్నారని చెప్పేసి నీ భక్తిని నువ్వు డిగ్రేడ్ చేసుకోవద్దు, తగ్గించుకోవద్దు. నీవు అంటారా అననివ్వండి, అంటేనే మనకి మంచిది. మన ఫలం ఇంకా రెట్టింపు అయిపోద్ది పరలోకంలో అననివ్వండి. క్రీస్తు నిమిత్తమైన నింద, శ్రమ, భయంకరమైన బాధ గొప్పదన్నాడు ఎవరు? మోషే గారు. దేవునికి స్తోత్రం చెప్పండి. మోషే గారు అన్నారండి, ఐగుప్తు ధనము కంటే, ఐగుప్తు ఐశ్వర్యము కంటే క్రీస్తు నిమిత్తమైన నింద గొప్ప భాగ్యం అన్నాడు. కాబట్టి మోషే గారి లాగా మారు మనసు మనకు వచ్చి అన్నీ ఉన్నా ఒక్కటండి, క్రైస్తవుడు ఒప్పుకోని మాట ఏంటో తెలుసా? క్రైస్తవులు ఒప్పుకోని మాట నన్ను అడగండి, నేను చెప్తాను. క్రైస్తవుడు ఒప్పుకోడు. ఏంటంటే, కలిగి ఉన్న వాటిని ఎవడన్నా నష్టపోతాడా చెప్పండి? కలిగి ఉన్న వాటిని ఎవడన్నా నష్టపోడు. క్రైస్తవుడికి నచ్చని మాట నష్టపోడు. ఇంకా దోచుకోవడానికి ప్రిపేర్ అవుతాడుగా నష్టపోడు. కానీ మోషే గారు ఐగుప్తు ధనమంతటిని వదులుకున్నాడు, చేతులారా వదులుకున్నాడు. ఒక కర్ర పట్టుకొని బయటకు వచ్చాడు. ఒంటి మీద గుడ్డలతో బయటకు వచ్చాడు. అందరు తిట్లే. వరే, అది నీ భూమి, నీ స్థలం, నీ ఎకరం, అది నీ బాత్రూము, అది నీ పిండాకుడు, అది నీ చెంబు, అది నీ చెప్తుంటే నాకు ఏం వద్దన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు మీ ఆస్తులు ఏమీ లేవు అని మీ మొక్కలు చూస్తే నాకు అర్థమవుతున్నాయి. కానీ క్రీస్తు కొరకు ఒక పూట నిద్రపోకుండా నిద్రని నష్టపుచ్చుకుంటున్నావా? ఈ చెప్పు అమ్మ, ఈ 4 ముక్కలు నీ ముఖం చూస్తే ఆస్తులు నీ వెనకాల దిప్పి కొడితే దిబ్బరు మొక్కని ఏమీ ఉండవు. ఏదో చిన్న సెంటు ఉంటుంది, దానికి పోజులు కొడతా ఉంటావు. పోజులు విజయవాడలో ఉందిగా పోజు, అది ఈడ్చి కొడితే ప్రభుత్వం లాక్కుంటే పుట్టుక్కును వెళ్ళిపోద్ది. అది పక్కన పెట్టి ఈడ్చి ప్రభు కొరకు నువ్వు ఏమి నష్టంగా ఎంచుకుంటున్నావు? నష్టపరుచుకోగలుగుతున్నావు ప్రభు కొరకు? చెప్తున్నానండి. మోషే గారు నష్టపరుచుకున్నాడు, ఉన్న వాటిని వదిలేసుకున్నాడు ప్రభు కొరకు.
ఏంటి అసలు వామ్మో, అసలు వాక్యం చదువుతుంటే మీకు ఏమర్థమవుతుందో కానీ నాకు నింద కావాలని పరిగెత్తాడంట. డబ్బొద్దు, బంగారం వద్దు, ఆస్తిపాస్తులు వద్దు, ఎకరాలు వద్దు, పొలాలు వద్దు, నాకు నిందలు కావాలని ఎవడన్నా పరిగెడతాడా అని పిచ్చోడు అంటారు ఈ లోకంలో. అన్నారండి మోషేని పిచ్చోడని. దారి పొడుగుతా కర్ర పట్టుకుని వెళ్తుంటే, ఏంట్రా దిక్కుమాలిన బ్రతుకైపోయింది, నువ్వు రాజభోగములు ఉండేవాడివి, నువ్వు ప్యాలెస్లో ఉండేవాడివి, నువ్వు రాజులు తినే భోజనం తినేవాడివి, ఒరే మోషే ఒకసారి ఆలోచించురా, ఇదంతా నీ ఆస్తేరా బాబు, ఈ కర్ర ఒకటి దిక్కు చేసుకుని వెళ్ళిపోతున్నావంటే అన్నాడు. ఈ ఐగుప్తు ధనధాన్యాల కంటే, ఈ ఐగుప్తు సుఖభోగాల కంటే క్రీస్తు నిమిత్తమైన నింద గొప్ప భాగ్యం అన్నాడండి. ఎంత మంచి మాట. నువ్వేదో కూర్చొని వింటున్నావు కానీ నిన్ను నష్టపరుచుకోమంటే తిప్పి కొడితే ఇక్కడ ఒక్కడు ఉన్నాడు. ఇప్పుడు నష్టపరుచుకోవడం నేర్చుకోండి ప్రభు కొరకు. ఉన్న వాటిని వదిలేసుకొని రావటం నేర్చుకోండి ప్రభు కొరకు. ఈ భూమి మీద అటువంటి వీర విశ్వాసులు లెగవాలి. ఉన్నవే నాశనం చేసుకోవాలి, ఉన్న వాటిని వదిలేసుకోవాలి. నీ శరీరానికి నిద్ర లాభం, నీ శరీరానికి తిండి లాభం, కానీ ప్రభువా నీ కొరకు వాటిని నష్టముగా ఎంచుకుంటున్నాను ప్రభువా. ఏదన్నా ప్రభు కొరకు విడిచిపెట్టుకునే దాఖలాలు, వదిలేసుకునే దాఖలాలు, నీ సుఖాన్ని ఇచ్చే వాటిని విడిచిపెట్టుకునే దాఖలాలు ఉన్నాయా? జ్ఞాపకం చేసుకోండి ప్రియ దైవజనమా. ఇక 7వదిగా నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోవాలి. నువ్వేం కలుగున్నావో జార బిడవకుండా, అపవాది వెతుకెళ్ళకుండా గట్టిగా పట్టుకో. ఏముంది పట్టుకోవటానికి చేతిలో? ఈ మొఖం నమ్మకం. ఏం సంపాదించావు బుల్ల ఆత్మీయ జీవితంలో? ఆత్మీయ జీవితంలో 4 రాళ్ళు వెనకేసుకున్నావా? వెనకేసుకోవటమే పని, శారీరకంగా భౌతికంగా టప్ 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 అని. అవన్నీ కొట్టుకుపోయే వరదల్లో, కొట్టకపోయే వాటి కోసం ఎందుకమ్మా నీకు ఇంత ప్రయాస? ఆత్మీయ జీవితంలో 4 రాళ్ళు వెనకేసుకో. నిత్యత్వంలో మంచి ఫలం ఉంటుంది నీకు. ఏదన్నా డబ్బు ఏదన్నా దాచుకోవాలంటే పరలోక నిధిలో దాచుకో. మంచి క్రియలు చేసి సంపాదించు బహుమానాన్ని. ఉన్నతమైన బహుమానం ఇస్తాడు ఆయన, జీవ కిరీటాలు ఇచ్చేస్తాడు ఆయన. నీ కొరకు మహిమనే నీ తల మీద ఒక మూటగా పెట్టేస్తాడు ఆయన. అంత గొప్ప దేవుడు నీ దేవుడు. కాబట్టి నీవు కలిగిన దానిని కొంచెమైనప్పటికీ కూడా ప్రార్థన, నువ్వేం కలుగున్నావో గట్టిగా అట్లా కౌగిలించుకొని ఉండు. అంతం వరకు ఎప్పుడూ విడిచిపెట్టొద్దు. అప్పుడు పాపులంతములో నువ్వు కనపడవు, పరిశుద్ధలంతములను కనపడతావు. నీ భౌతిక మరణము కూడా అద్భుతముగా, ఆశ్చర్యకరముగా, శుభప్రదంగా ఉంటుంది. 7 విషయాలు గనక నీవు చేయగలిగితే ఖచ్చితమైన కృప ఈ పూట నువ్వు పొందుకుంటావు. కాబట్టి వాక్యమును ప్రభువు మీ వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.